అందరికీ నమస్కారం. సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం సంభాషణంకు ఆహ్వానం. ఈరోజు మనతో సంభాషిస్తున్న వ్యక్తి కవి, వ్యాస రచయిత శ్రీ అన్నవరం దేవేందర్ గారు. నమస్కారం అండి అన్నవరం దేవేందర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎంతో కాలం వెంటపడగా చివరికి ఇవాళ దొరికారు మీరు. మేము కరీంనగర్ రావటము, మీరు హైదరాబాద్ వచ్చేయటము, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు కరీంనగర్లో ఉండటము, చివరికి మొత్తానికి ఇవాళ కుదిరింది. సంతోషం. సో మనం సంభాషణ ఆరంభించే కన్నా ముందు ఒక చిన్న విషయము ప్రస్తావించుకుందాం. అన్నవరం దేవేందర్. సో ఈ అన్నవరం అన్న ఇంటి పేరు ఆ అన్నవరంకి సంబంధం ఉందా, ఈ అన్నారంకి సంబంధం ఉందా? మా ఇంటి పేరు యాక్చువల్గా అన్నవరము. అది అన్నారం అనే ఇంటి పేర్లు కూడా ఉంటాయి మా కమ్యూనిటీలో. అన్నారం నుంచి అన్నవరంగా బహుశా మారినట్టుంది అది. మా కమ్యూనిటీ వాళ్ళు అన్నారం ఇంటి పేర్లు చాలా మంది ఉంటాయి. అన్నారం ఊర్లు కూడా తెలంగాణలో చాలా ఉన్నాయి. మాది అన్నారం నుంచి అన్నవరంగా వచ్చింది. సో ఎవరు మిమ్మల్ని ప్రభాసాంధ్రుడు అని అనుకోలేదు, సరదాకి అంటారు కావచ్చు. మీ ఎక్కడ మూలాలని ఆట పట్టించేది సరదాగా. అందరూ మూలాలు తవ్వుతున్నారు కదా. ఇక్కడి మూలవాసిని. సో ఇక మనం సీరియస్గా సంభాషిద్దాం. సో ముందుగా మీ కంప్లీట్ వర్క్స్ కవిత్వం మీ 2 వాల్యూమ్స్లో పబ్లిష్ అయింది. సో మీరు బాల్యంలో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా ఇంత కవిత్వం రాస్తాను అనుకున్నారు? అసలు బాల్యంలో ఎలా ఉండేవాడు మీరు? నిజానికి బాల్యంలో కవిత్వం అంటే కూడా బాల్యం దశలో కవిత్వం అనేది తెలియదు. బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చిన తర్వాత కవిత్వం చదువుతున్న క్రమంలో రాస్తాను కూడా అనుకోలే. కవిత్వం చదవడం అనేది ఆసక్తిగా ఉండే. ఆ ఆసక్తి కొనసాగి బాగా చదివితే రాయడం నేను కూడా రాయొచ్చు కదా అని కొన్ని సందర్భాలలో అనిపించి రాయడం మొదలుపెట్టిన. అయితే మళ్ళీ తర్వాత రాతను కొనసాగిస్తాం ఇప్పటిదాకా అని కూడా అనుకోలే. ఎప్పుడో ఏదో ఉగాది కవి సమ్మేళనము అట్లాంటి కవి సమ్మేళనాలకు అట్లా రాసేదే. ఇక తర్వాత దాని పట్ల సీరియస్నెస్ వచ్చింది. అది కొనసాగిస్తున్నా ఇప్పటిదాకా. 2001లో తొవ్వ అనే సంపుటితో మొదలైంది. 2022లో జీవన తాత్పర్యం వచ్చింది. ఆ తర్వాత ఇవన్నీ 12 కలిసి సమగ్ర. ముందు తొవ్వ ఏర్పాటు చేసుకున్నారు, తర్వాత నడిచారు నడక. సో మరి మంకమ్మ తోట లేబర్ అడ్డాలో ఏం చేశారు? మంకమ్మ తోట లేబర్ గురించి రాశాను. మాస్ లేబర్ను పరిశీలించాను. వాళ్ళంతా ఊర్లలో నుంచి వెళ్ళి మంకమ్మ తోట అనే ప్రాంతానికి లేబర్ అడ్డా అది మా కరీంనగర్లో. నేను కూడా వాళ్ళలాగానే హుస్నాబాద్ నుంచి అక్కడికి కరీంనగర్ వలస పోయి వాళ్ళందరినీ కార్మికులను చూసి వీళ్ళందరూ ఇట్లా మనుషులు రోడ్డు మీద నిలబడ్డారు ఎందుకు 100 మంది అంటే వాళ్ళు కూడా వస్తువుల్లాగా నిలబడ్డారు అనిపించింది నాకు. మనిషి వస్తువు ఎట్లా అయ్యిండు, మనిషి కిరాయికి ఎట్లా పోతున్నాడు నిలబడ్డాను. తీసుకపోండి బాబు తీసుకపో, నేను వస్తాను ఎట్లా అయినా అనేది నాకేదో జీవమని దాని మీద మనుషులు ఎట్లా అయినా దాని మీద నేను మంకమ్మ తోట లేబర్ అడ్డా అనే పేరు మీద ఒక కవిత రాసిన. అది అక్కడ దాకా నడుస్తుంది. సో అసలు ఈ కవిత రాయడానికి సాధారణంగా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడో బాల్యంలో బీజం పడి ఉంటుంది. బాల్యంలో మన టీచర్ చెప్తున్నప్పుడు లేకపోతే ఏదో ఒకసారి మీ బాల్యాన్ని వివరిస్తారా? అప్పుడు స్కూల్ ఎలా ఉండేది, పాఠాలు ఎలా ఉండేది, ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది? మా ఇంట్లో ఒక సాహిత్య వాతావరణం లేదు, విద్యా వాతావరణం ఉండే. సాహిత్య వాతావరణానికి విద్యా వాతావరణానికి తేడా ఏంటి? అంటే సాహిత్యం అంటే సాహిత్య వాతావరణం అంటే మా నాన్న ఉపాధ్యాయుడు, మా తాత వ్యవసాయం చేస్తారు. మా తాత వెంబడి అటాచ్మెంట్ కూడా మాకు బాగానే ఉండే. ఆయన ఏం చేసేదంటే మీరంటే ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. ఆయన రోజు రాత్రి మేము పడుకున్న తర్వాత వాకిట్లో పడుకున్నప్పుడు రోజు ఒక కథ చెప్పేది మాకు. రాత్రి పడుకునే ముందు మా చెట్టు కింద పడుకుంటాము. రోజు కథ చెప్పిన తర్వాత నిద్రపోయేది అన్నట్టు. ఆ కథనం లోపల మా ఊరి సంబంధించిన విషయాలు కూడా ఉండేది. అంటే ఆయన ఆ ఊరికి సంబంధించిన విషయాలను అల్లుతున్నట్టు నాకు అప్పుడు అనిపించింది. అంటే ఆ కథనం అనే పద్ధతిని చెప్పడే రీతిని అట్లా కవిత్వంలాగా నాకు అబ్బిందేమో అంటే నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అని అట్లా అనిపిస్తుంది. అట్లా నాకు అది ఇంపాక్ట్ కావచ్చు. ఆ తర్వాత నేను 10వ తరగతి 9, 10 తరగతి చదువుతున్న క్రమంలో కూడా మాకు ఒక తెలుగు పండిత్ సార్ ఉండే. ఆయన నారాయణ రెడ్డి ఆయన పేరు. ఆయన మహాప్రస్థానం పుస్తకాలు, గబ్బిలం గుర్రం జాషువా పుస్తకాలు మీరు చదవండి కవిత్వం అని ఎందుకు చెప్పిండో తెలియదు.
ఆయన చెప్పిన తర్వాత నాకు అప్పటికే వేరే పాఠ్య పుస్తకాల కానీ ఇతర పుస్తకాల పట్ల ఎక్కువ జర మక్కువ ఉండే. అప్పుడు నేను గ్రంథాలయంలోకి వెళ్ళి, మాది ఉస్మాబాద్ మండలం, అక్కడ ఒక గ్రంథాలయం తీసుకొని అక్కడ తీసుకొని మహాప్రస్థానం తీసుకుపోయి ఇంటికి పోయి చదివినా. ఎండాకాల సమయంలో చదివితే నాకేం అర్థం కాలే కానీ ఆసక్తి అనిపించింది, బాగా అనిపించింది. టటటం మహాప్రస్థానం మహాప్రస్థానం అని అనిపించింది. అది పైకి చదివిన బాగా, పైకి చదువుతా అంటే ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పటికి అర్థం కాలేదు విషయం ఏంటంటే అదే, కానీ అట్లా అనిపించింది. అట్లా కవిత్వంలోకి నేను ఎంటర్ అయినా. అది చదవడం. ఫస్ట్ కవిత ఎప్పుడు రాశారు? ఫస్ట్ కవిత 85లో రాశాను. 1985లో నేను జీవగడ్డ అనే దినపత్రికలో జర్నలిస్ట్గా మొదలైంది నా రాత ప్రస్థానం. జీవగడ్డ అనే కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి సాయంకాలం దినపత్రిక. బి విజయ్ కుమార్ దాని సంపాదకుడు. అందులోనే అల్లం నారాయణ అప్పుడు న్యూస్ ఎడిటర్గా పనిచేసి, కేఎన్ చారి ఉండే, గంటా చక్రపాణి సబ్ ఎడిటర్గా ఉండే. అప్పుడు నేను ఉస్నాబాద్ నుంచి పాత్రికేయునిగా అక్కడ పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఒక సాహిత్య వాతావరణం ఉంది ఆ పత్రికల్లో. నేను తరచుగా పోవడం రావడం, అప్పుడు నేను అక్కడ కవిత్వ వాతావరణం కూడా ఉండే వాళ్ళు. దాంతో అప్పుడు నేను మొట్టమొదలు 85 వాళ్ళ రాసిన. కానీ అల్లం నారాయణ గారు కవిత్వం రాయరు కదా? అల్లం నారాయణ గారు కవిత్వం రాస్తారు. జగిత్యాల పల్లె అనే ఒక కవితా పుస్తకం కూడా వచ్చింది ఆయనది. నేను వేరే వారి తమ్ముడితో కన్ఫ్యూజ్ అయ్యాను, అల్లం రాజేతో కన్ఫ్యూజ్ అయ్యాను. అల్లం నారాయణ అంటే జర్నలిస్ట్ గా ప్రఖ్యాతి పొందింది, కానీ ఆయన కవిత్వం కూడా రాస్తాడు. జగిత్యాల పల్లె అనే కవితా సంపుటి వచ్చింది ఆయన. కథ కూడా అల్లం రాజయ్య కథ కూడా. అల్లం రాజయ్య అల్లం వీరయ్య పాట. ఈయన జర్నలిస్ట్ గా ఉద్యమకారులు, ఉద్యమ నేపథ్యంలో ఆయన కవిత్వం రాశారు. చారి అని ఉండే, కేఎన్ చారి. ఆయన ఇప్పుడు లేరు. ఆయన కవిత్వం అంటే బాగా ఇంట్రెస్ట్. ఆయన కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి నాకు ఇచ్చేది, కవిత్వం పుస్తకాలు ఆ కాలంలో. అవి చదవడం మాత్రమే నాకు ఆసక్తి ఉండే, చదివేది ఆ కాలంలో. అన్ని కవిత్వం అంటే ఎక్కడైనా చదువుకుంటూ పోయేది. అది ఎందుకు కవిత్వం చదవాలని ఆసక్తి ఏర్పడదో తెలియదు, కానీ నేను చదవడమే అనుకున్నాను అంతే. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు రాసేది. అవసరం ఉన్నప్పుడు అంటే ఉగాది వచ్చింది, కవి సమ్మేళనం పెట్టిండ్రు, అట్లాంటి సందర్భాల్లో మొదలైంది. ఏదో ఒక సందర్భంలో అప్పుడప్పుడు రాసుకున్నది అంతే. ఆ సీరియస్నెస్ లేకుండా రాసేది. ఏ వయసులో సీరియస్నెస్ వచ్చింది మీకు? అంటే అది 23, 24 అట్లా. అంటే సీరియస్నెస్ అంటే ఎలాగా? అంటే నేను అంటే రాయాలి అనేది నేను 2001లో నిజానికి పుస్తకం వేసిన. పుస్తకం 2001లో నేను 88 నుంచే రాస్తున్నా, అడపా రాస్తున్నా ఇందాక చెప్పినట్టు. 2001లో తొవ్వ అనే పుస్తకం వేసిన. అప్పుడు నేను రాస్తున్న క్రమంలో బిఎస్ రాములు గారితో నాకు పరిచయం ఏర్పడి, ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో నువ్వు పుస్తకం అప్పుడప్పుడు రాస్తున్నావు కదా, పుస్తకం వేయచ్చు కదా అని అన్నాడు. అంటే అప్పుడు నేను తొవ్వ అనే పుస్తకం అప్పుడు మొదలుపెట్టిన. అంత మునిపే నేను బాలశిక్షలో దాచుకున్న నెమలికన్న అనే ఒక కవిత రాసిన. అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమవుతున్నటువంటి భావజాల రంగంలో 95, 96, 97 ఆ ప్రాంతంలో తెలంగాణ జనసభ అట్లాంటి వాటిలలో కల్చరల్గా అదే అవుతుంది. అప్పుడు నుంచి నేను రాయడం మొదలుపెట్టాను. తెలంగాణ పల్లె అని, ఎట్లా ఉంది తెలంగాణ అప్పుడు, ఎన్కౌంటర్లు ఎట్లా ఉండే, కరువు ఎట్లా ఉండే, అట్లాంటివి. ఆ కవిత పేరు చాలా బాగుంది. మీరు ఇప్పుడు చెప్పిన కవిత బాలశిక్షలో దాచుకున్న నెమలికన్న, ఒక్కసారి చదువుతారా? ఎందుకంటే పేరు బాలశిక్షలో దాచుకున్న నెమలికన్న అంటే చాలా భావస్ఫూరకంగా ఉంది. అది ఈ కవిత దానికి అప్పుడు ప్రజాతంత్రంలో వచ్చింది. అది వచ్చిన తర్వాత చాలా మందికి అది నేను అందరికీ గుర్తింపబడ్డానని అనుకుంటాను. అప్పుడు ఇది 2001లో కొంచెం పెద్ద కవితే, కానీ మొత్తం చదవాలా? మీకు ఎక్కడెక్కడ బాగా భావ వ్యక్తీకరణ జరిగింది అనిపించిందో, ఏదైతే మన శ్రోతలు బాగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు అనిపిస్తుందో? నా బాల్యం అంటే నేను 62లో పుట్టిన. నా లైఫ్ బాల్యంలో అప్పుడు ఎట్లా ఉండే అనుభవం అనే చెప్తాను. జలపాత ప్రవాహ జ్ఞాపకం నా బాల్యం, జడివానలో మత్తడిపై అడుగులేసిన అనుభవం, రువ్వడిగా పారే వాన నీళ్లలో చిందులేసిన నా పాదం, తూము నీళ్లలో ఎగురుతున్న చేపలతో నా స్నేహం, ఎంత మధురం నా బాల్యం అదొక తీయని యాది, నా బాల్యం కష్కలో దాచుకున్న కమ్మని పాలగోకు, నా బాల్యం తంపిలో కాల్చుకున్న లేత మక్క కంకి. పాలగోకు అంటే? పాలగోకు అంటే పాలు కాబెడతారు ఒకటి. పాలు అంటే అప్పుడు దాలి అని ఉండేది. దాలి అంటే తెలుసు కదా, ఆ దాలిలో కుండ ఉంటుంది, డే అంతా కాగుతూనే ఉంటాయి.
ఆ కాగిన పాలన్నీ తీసిన తర్వాత మధ్యాహ్నం తీసి తోడు పెడతారు. తోడు పెట్టిన తర్వాత అడుక్కు ఉంటుంది, ఒక అంటుకుంటుంది, అవును, చాలా రుచికరంగా ఉంటుంది, రుచికరంగా బ్రౌన్ కలర్ వస్తుంటది. ఆ పాల గోకు అంటారు దాన్ని. దాన్ని ఎట్లా చేస్తే కషికాయ అని ఉంటుంది. కషికాయ అంటే కౌచి మన చెర్ల దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి దాంతో అది ఇంట్లో ఉంటాయి ఎప్పటికీ, అంటే స్పూన్ లెక్క, దాంతో ఇట్లా గీక్తారు అన్నట్టు. గీకితే అది ఇంత వస్తుంది బాగా. మీరు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. పాలగోకు తిన్నాను కానీ దాన్ని పాలగోకు అంటారంటే పాలగోకు రోజ్ కలర్ లో ఉంటది. అది మేము రోజు తినేది. అందుకే మొక్క మనకు చదవండి. అది నా బాల్యం కష్కలో దాచుకున్న కమ్మని పాలగోకు. కష్కల ద్వారా తింటాం. నా బాల్యం తంపిలో కాల్చుకున్న లేత మక్క కంకి. తంపి అంటే మంట. నా బాల్యం కొత్తకొండ తీర్థంలో తిన్న శిల్కల పేరు. మా ఊరి పక్కనే కొత్తకొండ తీర్థం ఉంటది. శిల్కల పేరు అంటే అది. నా బాల్యం దూపకు బుడ్డిలో జూరిన గడకసల్ల. గడకసల్ల అంటే గడకవును సల్ల పోసి కొద్దిసేపు నానబెడతారు. చాలాసేపు ఉంటే అది దూపకు బుడ్డిలో పెడితే అది ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చిన్నప్పుడు ఇవన్నీ తాగిన వాళ్ళమే. నా ఎంత గొప్ప జ్ఞాపకం నా బాల్యం. అదొక విరబూసిన సింగిడి. సింగిడి మీన్స్ రెయిన్బో. ఎర్రటి ఎండలో తెట్టెబాయిల ఈత ఎంత చల్లదనం. మూట చెమ్ముల నుంచి డైగొట్టి దునికిన దుడుకుదనం. పల్లేరు గాయలు, దుబ్బతుత్తుర్లు, కాళ్లకు అంటుకున్న గయ్యితో ఎగిరెగిరి తెంపుకు తిన్న పులిసింత కాయలు, పరికి పండ్లు, బలుసుకు పండ్లు, చింత చిగురు, ఇట్లా ఏమేమి తిన్నామనేది నా బాల్యం. పర్లేదు, మేము కూడా ఒకసారి ఆ రుచులు అనుభవిస్తాం. ఎంత తిన్నాం, ఎంత ఎగిరినం, ఎంత ఆడినం, కోతులా కొండెంగల ఏం ఎగురుడురా అన్నా వినకుండా ఆటల పాటలు. ఆలెంకీలెంక చంద్రవో లెంక ఆ వాణ్ణి కాదు విన్ని కాదు అనగానే బాత దాటి పరుగు తీసిన చురుకుదనం. అమ్మ వద్దుర బిడ్డ అన్నా వినకుండా చింత కిందికి పోయి సూపదిగాలతో చిర్రగోనే ఆట. ఒంటే కాల్, రెండో సిచ్చి, మూడో ముచ్చి, నాల్ నడ్డి, ఐదర పెద్ది, ఆరే గన్ను, పోరేగాడు, పిల్ల. ఎన్ని పిల్లలు, ఎన్ని ఆటలు, ఎన్ని పోట్రౌతులు, మరెన్ని గాయాలు. ఆ గాయాలకు అద్దుకున్న నల్లారం పసరెంత. దాగుడు మూతల ఆటలు, వంగుడు దునుకుడు, బొంగురాల ఆటలు, గోటీల ఆటలు. అబ్బా, నేను మరోసారి పోరన్నైతే ఎంత బాగుండు. తాటి కమ్మలతో చేసుకున్న గాలిగిరిక ఉరికిన కొద్దీ తిరుగుడు. సొప్ప బెల్లతో చేసుకున్న సవారి కచ్చరం, కుమ్మరి మన్నుతో చేసుకున్న గంగెడ్ల బొమ్మలు, బుడిమకాయలకు చీపురు పుల్లల కాళ్ళ ఎడ్లు, వాయిలి కట్టెలకు గీరెలు కట్టి ఊరంతా తిరుగుడు. వాన నీళ్లకు ఉసుక కట్టగట్టి చేసుకున్న చిన్న చెరువు, దానిలో విసిన కాగితం పడవలు, ఆ చెరువుకు మర్రాకు తూము. నా బాల్యం ఎంత సృజనాత్మకతం, ఎంత కళాత్మకం. కట్టుకున్న బొమ్మరింట్లో బువ్వంట కూరంట ఆటలు, బొడ్డు గురిగిలో తాగిన మంచినీళ్లు ఎంత తీయగా. తంగెడు తోడుకలతో చేసిన పీకెల పలుకులు, ఏరుకున్న పాలరాళ్లతో ఆడుకున్న కచ్చగాయలు. ఆడవాళ్ళు ఆడతారు ఇది. మనం కూడా ఆడాము. మన కచ్చగాయల మనం కూడా ఆడాము. చింత గింజలతో ఆడుకున్న ఓనగుంటలు, పులిజూదంలో ఓడిపోయిన క్షణాలు, మళ్ళీ తొండాట ఆడి గెలిచిన పొగరు. నేనొక స్వేచ్ఛా జీవిని, ఎగిరే రామచిలుకను. నాదొక పంచవన్నెల చిన్నారితనం. అగ్గిపెట్టెలో భద్రంగా దాచుకున్న బంగారి పురుగు, దాని రెక్కల శబ్దం ఒక సంగీత తరంగం. నేలపై రాజసంగా నడుస్తున్న ఆరుద్ర పురుగులు, వాటిని ముట్టుకుంటే చూస్తే ఎంతో మురిపం. ఇసుక తెన్నెలపై కట్టుకున్న పిట్టగూళ్ళు, వాన తుంపరకు నేల రాలినట్లే మా బాల్యం, మా కలలు, మా పిల్లలకేవి. రిమోట్ కార్లు, లియో బొమ్మలు, వీడియో గేములు, సృజనకు తావియని టీవీ సీరియళ్ళు, మూతకోలు పుస్తకాలు, వడ్ల బ్రహ్మయ్య చేసిన మూడుగీరల బండ్లేవి. తకాముని పున్నం వెన్నెల రాత్రుల్లో రింగుడు విల్ల, రూపుడు దండ, ఆ దండగాదురో దామెర మొగ్గ, ఆ మొగ్గగాదురో మోతుకు నీడ, ఆ నీడగాదురో నిమ్మల బావి, ఆ బావిగాదురో అన్న ఆ ఆటల కోలాటాలేవి. సద్దుల బతుకమ్మకు తంగెడు పూలకు పోయి కాపోని కంచెల దెబ్బలు తిన్న జ్ఞాపకం. గునుగు పూలకు రంగులద్ది గోరంట బంతిపూలతో పేర్చుకున్న పెద్ద బతుకమ్మ ఎంత పెద్దదది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో, ఇతరక చెల్లెలను ఉయ్యాలో కూరికిచ్చిరి ఉయ్యాలో. సద్దులెనక వచ్చే దసరగోలకు పాలపిట్టను చూడబోడు ఎంత గమ్మతి. అసొయ్ ధూలా అసొయ్ ధూలా ధూలా ధూలా, అసొయ్ 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 ధూలా ధూలా. నా బాల్యం అద్భుతమైన ఆనందం. అది రామసక్కదనం మొదటి అందం. అది చందమామ లాంటి చల్లదనం. అది నా బాల్యం. నేను బాలశిక్షలో దాచుకున్న నెమలి కన్ను వంటిది. అంటే నా బాల్యాన్ని అట్లా. ఇది యాక్చువల్గా మీ కవితలు
ఇటువంటి కంప్లీట్ కంపైలేషన్ వేసినప్పుడు ఇలా ఒక్కొక్క కవిత ఒకటి చదువుతూ పోతుంటే ఒక కవిగా మీ పరిణామక్రమం తెలుస్తుంది. ఇప్పుడు అయితే నేను వ్యక్తిగతంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఆరంభ కవిత్వంలో ఉన్నటువంటి అనుభూతి రాను రాను ఆవేశంగానో కొంచెం లేకపోతే ఒక నిరసనగానో తర్జుమా చెంది కవిత్వంలో భావం కన్నా ఆవేశం ప్రాధాన్యం వహించిందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అంటే మీ మీ అబ్జర్వేషన్లో కనబడేది ఏంటంటే అది 2001లో 2001లో రాసిన తర్వాత తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న దశలో దానికి తెలంగాణ ఉద్యమానికి మేము కూడా సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి ఉద్యమించిన వాళ్ళం కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఆవేశాలు అవి నా రెండు సంపుట్లల్లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి తెలంగాణ వచ్చిన దాకా ఆ పరిణామాలు ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అన్నీ కనబడుతుంటాయి. అందులో ఆవేశం మీకు అట్లా కనబడవచ్చు, అది ఉంటుంది సహజంగా. కవిత్వానికి ఆవేశం అనేది అది ఆవేశం నిరసన ఉంటుంది, ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది, అనుభూతులు కూడా ఉంటాయి అందులో. అనే ఏ సందర్భంగా రాసినా అట్లుంటాయి. నాకు పర్టికులర్గా ఈ సందర్భం అనేది కాదు, అట్లా ఉంటుంది సహజంగా. ఈ సందర్భంలో నాకు ఆవేశం కనపడలేదు, ఒక అనుభూతి కనిపించింది. ఈ కవిత చదవండి. ఊర్ల మీద వరుస అంటే నేను ఒక ఆవేశం, ఒక అభ్యుదయం ఇట్లానే కాదు, అన్నీ రాస్తుంటాను నేను అన్ని. అంటే కానీ ఇటువంటి కవితల్లో మీరు కనిపిస్తారు. అంటే అందులో కూడా నేనే కదా, కానీ మీలాగా అనిపించారు. అంటే నా లోపట ఆవేశం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇప్పుడు ధిక్కారం ఉంటుంది. అధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతు నాది ఎటు పోదు కదా, అంటే ప్రేమించే గొంతు కూడా ఉంటుంది. కానీ ప్రేమించే గొంతులో మీరు ఎంత బాగా అనిపిస్తారో. ఎప్పుడైనా అంతే కదా. ఊరి వరుసలు అంటే ఊర్లలో వరుసలు ఉంటాయి. నిజానికి మీది ఊరేనా? పోదన్ దగ్గర శక్కర్ నగర్, నిజామాబాద్ జిల్లా. శక్కర్ నగర్ అంటే అది కొత్తగా ఏర్పడ్డ నగర్. అది ఆ ఊరు పేరు చూస్తేనే శక్కర్ నగర్. శక్కర్ నగర్ 60s. నేను పుట్టింది 65. నాకన్నా 3 ఏళ్ళ తర్వాత పుట్టింది. 3 ఏళ్ళే. అయితే ఆ ఊర్లలో వరుసలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అందరికి వరుసలు ఉంటాయి, బావ మామ ఇట్లా అందరు ఇట్లా ఉంటాయి. నేననేది కూడా ఏంటంటే మనం పుట్టి పెరిగినప్పుడు లేనన్ని విద్వేష భావనలు, కుల విద్వేషాలు కానీ మత విద్వేషాలు కానీ ఇప్పుడు చూస్తున్నామేమో. ఎక్కువైతున్నాయి. ఊరి నిండా మంది దూరం దూరంగా మెదులుతున్న ఒక్క ములిలో దాగున్న కలయిక. అది బ్యూటిఫుల్ సెంటెన్స్. దూరం దూరంగా మెదులుతున్న ఒక్క ముల్లెలో దాగున్న కలయిక, తీరు తీరు మనసులున్న ఒక్క సరీక, ఒక్క రివాజు. పూసిన తంగేడు పూలు తాంబాలంలో బతుకమ్మైనట్లు పల్లె కడుపు నిండా అందరూ కలుస్తారు. అది బ్యూటిఫుల్ సెంటెన్స్. ఇది కూడా అమ్మ మనవడు, తాత మనవరాలు, మందలిస్తేనే చెక్కలు గులగుల పరాశికాలు. అందరు అమ్మ అంటారు, మనవడు అంటారు. బావా బామ్మరిది, వదినే మరదలు, వైనంగానే సరసాల వాన తుంపర. అత్తా కోడలు, మామా అల్లుడు, తమ్మి అన్న, చిన్నమ్మ, చెల్లె చిచ్చ, వాడవాడల్లో చేను చెలకల్లో, నూరార పిలుపులు, కడుపు నిండా ముచ్చట్లు, 4-5 పెత్తనాల ఇండ్ల నీలిగే నక్కలు ఇడిచిపెడితే ఊరంతా దసరా జమ్మి. కానీ మీరు కింద అర్ధరాత్రి రాసింది అన్నారు. ఈ కవిత అర్ధరాత్రి రాయడం వెనక ఏదన్నా ఉందా? మేలుకొచ్చి నిద్రపట్టలేదేమో. మేలుకు వచ్చి నిద్రపట్టలేదేమో. 2003 డిసెంబర్ 31, జనవరి 1 మధ్యలో అర్ధరాత్రి, అప్పుడు అట్లా అప్పుడు రాసినట్టు. మీరు సాధారణంగా ఏ టైంలో రాస్తారు కవిత? నేను నా కవిత్వం అంతా డేలోనే దానికి సంబంధించిన మనసులో జరుగుతుంటుంది రాయాలనేది. మధ్య డేలోనే రాస్తుంటా. అది ఫినిషింగ్ చేసేది మాత్రం ఎర్లీ మార్నింగ్ చేస్తాను. నేను సాధారణంగా 4:30కే లేస్తా. 4:30 లేచిన తర్వాత 5-6 గంటల లోపల వాకింగ్ పోతా. ఈ కవిత్వం ఫైనల్ చేసేది, ఫినిషింగ్ చేసేది నా మనసు అది అప్పుడు ఉంటుంది. అప్పుడు నేను పేపర్ ముందర పెట్టుకొని దాన్ని చేస్తే నిన్నటి అవసరం లేని వ్యర్థ పదాలు అవి తీసేసి మళ్ళీ కొత్తవి వస్తాయి. ఎట్లా వస్తాయో తెలియదు కానీ అట్లా దానికి అది ఫినిష్ అవుతుంది అప్పుడు. ఇది ఇప్పుడు మీరు చెప్తున్నది బహుశా రిటైర్మెంట్ తర్వాత. మరి మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఎలా రాసేవారు? ఇట్లానే ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసులో కూడా రాసాను నేను కవిత్వం. గట్టిగా చెప్పకండి. కవిత్వ చికిత్స అనేది ఒకటి ఆఫీసులో రాసాను. దానికి చాలా కవితలు అంటే ఇప్పుడు ఒక
కవిత్వం రాయాలి సందర్భం ఉంది, నా నా పనులు నేను చేసుకొని నేను పక్కకు పోయి కానీ కవిత్వం రాయాలంటే నిరుపహతి స్థలము, రమణీయ ప్రియ వధూతిక తెచ్చిచ్చేటువంటి తాంబూలము అటువంటివి అవసరం లేదు. అట్లాంటివి అవసరం లేదు. రాయాలనుకున్నప్పుడు ఎక్కడ కూర్చొని రాస్తుంటా. బస్సులో కూడా కవిత్వం రాదు. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నోట్స్ రాసుకొని రాస్తుంటా. అట్లా ఎక్కడైనా. అంటే ఒక కవితను రాయాలని ఎలా డిసైడ్ చేసుకుంటారు? దానికి స్ట్రక్చర్ కానీ పదాలు కానీ భావం మీరు అసలు ఎలా అనుకుంటారు? ఇప్పుడు ఒక భావం రాగానే మనసులో అల్లిక జరుగుతుంది. యాక్చువల్గా పేపర్ మీద పెట్టేస్తాం, మళ్ళీ 2వ లైన్ పెట్టేస్తాం. ఆ తర్వాత 3-4 లైన్లు వేస్తే నేను ఒక పాద విభజన చేసుకుంటా, రాసుకుంటా. మొదలు పెట్టడం ఎత్తుగాడు ఎట్లా తీసుకోవాలంటే ఇన్నర్ పోతా, తర్వాత కంటిన్యూ నడక నడుస్తుంటుంది. ఆ తర్వాత ఏం చెప్పదలుచుకున్నది, లాస్ట్కి ఏం చెప్పాలనుకుంటుంది చెప్పుకుంటూ పోతా. ఒక్కోసారి మళ్ళీ ఈ లైనింగ్ ఉంటుంది, లినియేషన్ ఉంటుంది, అది తీసి పైన కింద అట్లా మార్చుకుంటూ పోతూ ఉంటాం. 1, 2, 3 అని ఇట్లా కొన్ని నేను పెన్సిల్తో వేసుకుంటా. వేసుకొని సమన్వయం ఉందా లేదా అనేది నేను చూసుకొని నేను పేపర్ మీద రాస్తుంటా. ఇప్పుడైతే పంపేటప్పుడు టైప్ చేస్తున్నాం. అందరు ఇప్పుడు టైప్లు చేసి రాస్తుండ్రు, కానీ నేను పేపరే నాకు ఇష్టం. పేపర్ పెన్నుతో రాయడమే అట్లా. అండ్ ఒక కవిత మీద ఎంత శ్రమ పడతారు మీరు? ఎంతకాలం పడుతుంది? కొన్ని కవితలు ఆటోమేటిక్గా మొదటిసారి అద్భుతంగా వస్తాయి, వాటిని వదిలిపెట్టేసి కొన్ని అంటే కొన్ని కవితలు టైం ఎక్కువ తీసుకుంటాయి. సంతృప్తి చెందాక రాస్తావు. కొన్ని కవితలు వారం, 15 రోజులు, 2 నెలల కవిత కూడా అవుతుంది. ఇక కుదరనప్పుడు ఇది భావం కుదరతలేదు, సరిగ్గా నచ్చలేదు అంటే అది తీసి పక్క పెట్టేస్తా. పక్క పెట్టాలంటే పడేయాను. అది మళ్ళీ వస్తుంది దాని టైం, మళ్ళీ వస్తుంది దాని టైం. మళ్ళీ ఎప్పుడైనా తీరిక సమయం దొరికినప్పుడు ఇట్లా పాత తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని అప్పుడు మనం ఎందుకు పక్క పెట్టినామో తెలియదు, కానీ అది మొత్తానికి మళ్ళీ వస్తుంటుంది అట్లా. తర్వాత ఈ బుడ్డ పర్కలు కవిత పేరు చాలా ఏమంటారు ఆకర్షణీయంగా ఉంది, చాలా ఆలోచనాత్మక. బుడ్డ పర్కలు ఈ కవితా సంకలనం సంపుటి గురించి చెప్పండి. దానిలో అసలు బుడ్డ పర్కలు అంటే ఏమిటి? బుడ్డ అంటే చిన్న, పరకలు అంటే పరికెలు, గడ్డి పరకలు అనుకో. కాదు. బుడ్డ పరకలు అంటే చేపలలో ఒక రకం. వా నేను ఇంకా చిన్న మనం కాదు చేపలల్లో ఒక రకం చిన్న బుడ్డ. చేపలలో బొమ్మెలు, పరకలు, చందమామలు అనే పేర్లు ఉంటాయి. మీరు శాకాహారులు ఉన్నట్టున్నది. శాకాహారులైనా మాంసాహారం తెలుసు, కానీ ఇంకా డీప్ నేను ఈ కవితా సంపుటి చదివినప్పుడు బుడ్డ పేరు ఎందుకు పెట్టారా అంటే ఆ చేపలలో చిన్న రకం అది. బుడ్డ పరక అంటే చాలా లిటిల్ చిన్నగా ఉంటుంది అది. దాన్ని బుడ్డ పరకలు అంటారు. అది నానీలు, అవి ఆ కవిత అది నానీల సంపుటి. అవును, అందుకే నానీలని బుడ్డ పరకలతో పోల్చారు. అంటే అర్థమైంది నానీలు కాబట్టి గోపి సార్ ప్రారంభించిన నానీలో నేను కూడా బుడ్డ పరకలు అనే నానీలు రాసిన. అందులో అది నాకు చదివితే ఎందుకు ఈ పేరు పెట్టారు అర్థం కాదు. అందుకని చేపల్లో ఒక రకమైన పేరు నానీలు కాబట్టి చిన్న ఉంటాయి కదా, 4 లైన్లు ఉంటాయి. అంటే చిన్న పరికలంటే వికృతి పరకలేమో అనుకున్నా. పరకలనే చేపలు కూడా ఉంటాయి. పరకలు, బుడ్డ పరకలు, పరక చేపలు అంటారు. మళ్ళీ బుడ్డ పరకలు అనేవి చిన్న ఉంటాయి, గింత చిన్న చిటికన ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. అది వాటి తింటారా? తింటారు, వండుకొని తింటారు. వర్షం బాగా పడ్డప్పుడు వాగులో వస్తుంటాయి, అవి పట్టుకొని కడిగి తింటారు. సో ఇప్పుడు మీరు మామూలు కవిత్వం రాశారు, వచన కవిత్వం రాశారు, ఇప్పుడు ఈ నానీలు కూడా మీరు రాశారు. లాంగ్ పోయిమ్స్ రాశారు. ఖండే మన బువ్వకుండ మీద ఇది. సో మీకు ఏది చాలా బాగా అనిపిస్తుంది కవిత రాయటంలో? ఏది మీకు సులువుగా అనిపిస్తుంది, లేకపోతే భావ వ్యక్తీకరణకు? వచన కవిత్వం నానీల కన్నా. నానీలు కూడా రాయొచ్చు. అంటే ఒక రాసిన నానీలు ఊరికే రాసిన అంటే ఒక చిన్న భావాన్ని చెప్పేటప్పుడు ఒక దెబ్బ కొట్టి చెప్పాలనుకున్నప్పుడు చెప్పచ్చు నానీలు. ఎక్కువ వచన కవిత్వం మనకు ఇష్టమైన ప్రక్రియ. అంటే వచన కవిత్వంలో మీకు స్టోరీని బిల్డప్ చేసినట్టు 3 బిల్డప్ చేసే వీలు ఉంటుంది. 3 బిల్డప్ చేసాను. తర్వాత మీరు అమెరికా వెళ్ళినట్టున్నారు? లేదు, అమెరికా వెళ్ళలే. విదేశం అమెరికాపురం. అది కావురం అది సమాసం. అమెరికా వానికి ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కావరాన్ని ఇట్లాంటి పనులు బాగా చేస్తుంటా నేను. ఆ కావరాన్ని అమెరికా యొక్క కావరం అన్నట్టు. అదే ఇప్పుడు ఈ కవిత చదివితే ఆవేశం కనిపిస్తుంది, కానీ కవిత్వం కనపడదు. అంటే కొన్ని విషయ ప్రధానంగా ఉంటాయి. అన్నిట్లలో కవిత్వం ఉండాలి అని, శిల్పం ఉండాలి ఖచ్చితంగా, ఇది లేకుంటే కవిత్వం అని నేను భావించాను.
విషయం ఉంటుంది, శిల్పం ఉంటుంది. అది ఆ వస్తువు తీసుకొచ్చుకుంటుంది ఆ శిల్పాన్ని. అందులో కవిత్వం ఉంటుందా లేదా, అది అమెరికాను తిట్టడం కోసం రాసిన కాబట్టి. ఇప్పుడు సామ్రాజ్య కండుతి వ్యాపార కుతి, తర్వాత చమురు సీమలో ధ్వంసరచన, టైగ్రిస్ నదిలో నెత్తురు ఘనీభవించింది. సో దిస్ ఇస్ ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది. స్టేట్మెంట్ లాగా అంటే ఆ దశలో ఆ కవిత అట్లా రాస్తేనే ఉంటుంది. అది అట్లా రాస్తేనే అది అర్థమవుతుంది, అట్లా రాస్తేనే అది అవుతుంది. అమెరికాను నేను బోన్లో నిలబెట్టాలంటే అట్లనే రాయాలి. దాన్ని శిల్పం తీసుకొచ్చి పెట్టి అందమైన అట్లా పెట్టాలి, కుదరదు. సో మరి గొర్రెంకల లొల్లి అనే కవిత కూడా ఉంది. ఇది కూడా చాలా తమాషా కవిత. ఇది ఒక్కసారి చదివిపిస్తాను. గొర్రెంకలు అంటే తెలుసా? గోరువంకలు గోరువంకలు గొర్రెంకలు అంటారు. ముందు నాకు తెలియదు, ఫస్ట్ టైం చదివినప్పుడు కవిత చదివిన తర్వాత పేరు అర్థం కాలేదు. నేనేమంటే గొర్రెంకలు అనగానే ముందు గొర్రెలు గుర్తొస్తాయి. దానిగా ఏమిటో అని ఆలోచించిన తర్వాత మా ఫ్రెండ్ అడిగాను, నేను కేపీ అశోక్ కుమార్ ఉన్నాడు. గొర్రెంకల లొల్లి అంటే ఊర్లల్లో గొర్రెంకలు కిచకిచ అంటే అన్నట్టు సరదాగా రాసిన పోయం ఇది. అంటే ఇది కీసల పోసుకున్న మొలక నూకలు. నేను ముందే చెప్పిన నా కవిత్వం లేక తెలంగాణ పదాలు, తెలంగాణ మూల పదాలు, పల్లెటూరులో మాట్లాడే వాళ్ళ భాషనే తీసుకుంటా. ఇది భాష కాదు, ఇది మాట్లాడరు, నిఘంటువులో లేదు అన్న మాటలను కూడా నేను పట్టించుకోను. అన్నారా అలాగా? అనుకున్న వాటిలో మండలికంలో రాయటాన్ని అందరూ సమర్థిస్తారు కదా. ఇప్పుడు సమర్థిస్తున్నా, నేను రాస్తున్న కాలంలో అనలేదు. నేను రాస్తున్న కాలంలో ఇట్లా ఉంటుందా ఇది అది అని అన్నారు. అర్థం తెలియకపోతే అడిగి తెలుసుకుంటున్నాం. అది అంతే కదా, అదొక పదం అంతే. అది వాళ్ళు మాట్లాడే, మా ఊర్లో మాట్లాడే భాష. అది దాని కావ్య గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అట్లా ఇవ్వకపోవడం వల్ల తెలుస్తలేదు. కీసల పోసుకున్న మొలక నూకలు. కీస మీన్స్ పాకెట్. కీసల పోసుకున్న మొలక నూకలు బుక్కలు బుక్కలుగా బుక్కి చెంగలిచ్చే ర్యాగలతోటి ఆడుకున్నయ్యా. అది అంటే ఉలుసుక తినే పచ్చి పెసరుగాయ, నామున్న ఎరుక తిన్న బెబ్బెరకాయ, ఉడకబెట్టిన కందికాయ ఇరుగ తిన్నయ్యా. అది ఇరుగ అంటే నర్రెంగల పొంటి గొర్రెంకల లొల్లి. నర్రెంగల అంటే ఈ గొర్రెంకలు అర్థం కాలేదు, అడిగి తెలుసుకున్నాను. నర్రెంగల అంటే నర్రెంగ చెట్లు. నర్రెంగల పొంటి గొర్రెంకల లొల్లి. కర్రె పిట్టలు బురక పిట్టలు కిసకిసలల్లా పజ్జొన్న పిసికిళ్ళు కాల్చుకున్నాయి. అది పజ్జొన్న. నాయనతోని పొలం ఇరువాలు దున్ని, బొజట్ల బకెట్ల పెయ్యిగడిగి, పిక్క తొక్కుతో కమ్మగ బువ్వ తిన్న యాది. యాదికి 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 యాదులెన్ని అవి ఎన్నొద్దులు. మా యాదులన్నీ మనాదులైనాయి. నయనాల నుంచి నదులు పారుతున్నాయి. కళ్ళన్నీ కాట్లే కలుపుతున్నారు. తినే ఇస్తారి గుంజుకున్నారు. పాల పిట్టలు లేవు, తోట పెరెన్లు లేవు. పయ్యావులేవి, బొల్లి కొలియాగలేవి. రామచిలుకలు రావు, ఊర పిచ్చుకలు లేవు. పెద్ద కుల పొల్ల ఇసపు సూపులు. పచ్చని బతుకుల్లో ఆంధ్రోని కైలాటకం. ఊరంతా నిండిన అమెరికోని బ్యారం. ఇట్లాంటి వస్తాయి ఆంధ్రలో. అదే ఇక్కడంతా అన్నవరం దేవేందర్ కనిపిస్తాడు. ఇది కూడా రాజకీయంగా అనిపిస్తుంది. రాజకీయం కూడా కవిత్వం పచ్చని బతుకుల్లో ఆంధ్రోని కైలాటకం. ఊరంతా నిండిన అమెరికోని బ్యారం. అమెరికా ఉంటుంది. రామసక్కదనపు బతుకుల అరిగోసపడుతున్నాయి. అగ్రవర్ణం ఆంధ్ర అమెరికా ఒక్కటై నా యాది పొరల్లో నీళ్లు చల్లుతుండ్రు. అదే ఇప్పుడు బాల్యం గురించి మీరు రాసినప్పుడు ఎంత రమ్యంగా ఉందో, ఇది బిగినింగ్ కూడా అంత రమ్యంగా బిగిన్ అయింది. ఆఖరికి వచ్చేటప్పటికి అమెరికా అగ్రవర్ణాల వైపుకి వెళ్ళిపోయింది. అంటే అట్లా వెళ్ళిపోవడం నీకు ఎందుకు నచ్చలేదు? నచ్చట్లేదని లేగా, నేను వెళ్ళిపోయింది అన్నాను. ఇప్పుడు అమెరికా అగ్రవర్ణాలకు సంబంధించిన అట్లా ఉంటుంది కదా. బలహీన వర్గాలకు, దళితులకు అంతరాలను ఊళ్ళల్లో అనుభవించిన వాటిని మనం చూసినప్పుడు వాటిని దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుంది కదా. అది వ్యతిరేకించడం వల్లనే ఇప్పుడు సమాన జీవన స్రవంతిలోకి వస్తుంది కదా సమాజం అంతా. అట్లా తర్వాత మీ బువ్వకుండ గురించి చెప్పండి. బువ్వకుండ కవిత్వానికి మీకు చాలా మంచి పేరు వచ్చింది. ఆల్మోస్ట్ ఒక ఖండకావ్యం లాగా, కవితలు వేరు ఉన్నా సరే ఒక ఖండకావ్యం లాగా నడిచింది. అవునవును. అంటే బువ్వకుండ లాంగ్ పోయాం అది. అవును. బువ్వకుండ అంటే అన్నం వండే కుండ. బువ్వకుండ తయారు చేసే విధానం బువ్వకుండకు సంబంధించి అది మా కులవృత్తి. అదే మా కమ్యూనిటీ కుమ్మరి శాలివాహన గారు. మేము ఆ బువ్వకుండను ఎట్లా ఉన్నది అనేది నేను రాయడం జరిగింది. అది చదవాలా? చదివించాలి. ఎందుకంటే చాలా కవిత్వాల్లో ఇప్పుడు ప్రస్తుత సమకాలీన కవులకు భిన్నంగా మీ కవిత్వంలో భావం కనిపిస్తుంది. రమ్యంగా ఒక ఆలోచనని పెట్టడం కనిపిస్తుంది. ప్రకృతి మీద ఆరోపించి మీ ఆలోచనలు చూపించడం కనిపిస్తుంది. చాలా ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది. సో
అది మీతో చదివినిపించుకోవాలి. ఎందుకంటే మీరు చాలామంది మీ పేరు విన్నా సరే మీ కవిత చదవని వాళ్ళు ఇప్పుడు ఈ కవితలు విని మళ్ళీ పుస్తకం చదివే అవకాశం ఉంటుంది. పోకుండా పేజీ నెంబర్ ఉంటుంది ఫస్ట్లో 563 ముందుకెళ్ళిపోయాను. నేను అన్నీ మార్క్ చేసుకున్నాను. కానీ ఇది కుండ తయారీని మీరు చాలా బ్యూటిఫుల్గా వర్ణించారు. బువ్వకుండ దీర్ఘ కవిత, ఇది 2016లో రాసింది. అది బువ్వకుండ ఆకాశంలో శూన్యాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి చుట్టువార మట్టి గోడలు కట్టి సృష్టించిన గుండెకాయ, అది బువ్వకుండ. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక కొమ్మరి ఈ చిత్రాన్ని తిప్పుతూ ఇదే ఆకాశం సూర్యచంద్రుడు చుట్టూ తిరుగుతారు మొత్తం అని ఒక దాని బ్యూటిఫుల్గా, అంటే ఆకాశం అనగానే మనకి శూన్యము, ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దట్. ఇది చాలా బ్యూటిఫుల్గా మరొకసారి. అది బువ్వకుండ ఆకాశంలో శూన్యాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి చుట్టువార మట్టి గోడలు కట్టి సృష్టించిన గుండెకాయ, అది కుండలో కూడా శూన్యం ఉంటుంది, అది గుండెకాయ. ఆహార తయారీకి ఆయువు, జీవన వికాసానికి తొలి పనిముట్టు, మానవ యానానికి అడుగు, ఎప్పటికీ అస్తమించని సూర్యమడుగు. అన్నం వండే బువ్వకుండ అందరికీ ఆదిమ తల్లి, కూర అటికనే ఆదిశక్తి, మంచిళ్ళ పట్వ ధూపతీర్చే సల్ల, చాలా అద్భుతంగా ఉంటుంది. ధూపతీర్చే సల్వ. మన్నులో మట్టిని కనిపెట్టి కసపిస బెత్తంగా తొక్కి సార మీద కుంభాకృతిగా చేయడం నాగరికతకే తొలి ఇత్తనం, తొలి వంటకు అంకురార్పణం, ఇది మానవ జాతికే సమర్పణం. కరెక్ట్. పచ్చికుండను వాముల కాల్చి బువ్వకుండను సృష్టించిన ఆ శాస్త్రజ్ఞుడే కుమ్మరి బ్రహ్మ. కరెక్ట్. 3000 సంవత్సరాల కింద సింధు మెసపోటోమియా సందుల నేల తవ్వకాల కిందనే ఈ కుండ ఆనవాలు దొరికింది. మట్టి పాత్రలు, మట్టి బొమ్మల కట్టడాలు, అందమైన ఆకృతుల కళలు, కళ్ళు చెదిరే కళాత్మకత, 2 నయనాలు సాలని ఘటాలు ఘట్టాలు. అగో కుండలను దర్శిస్తే బ్రహ్మాండం దొరుకుతుంది. కరెక్ట్. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అన్ని అద్భుతాలే. కుండ అలా గాల్లోంచి ఎగిరి వచ్చింది కాదు, అతని మస్తిష్కంలోని చీకటి తపస్సులోంచి మొలిచిన వెలుగు రేఖ. మన్నును పాత్రలుగా మలుసుడు ఒక ఆహార అవసర చైతన్యమే కావచ్చు, ఆ పాత్రల్లో వండుక తినడం ఆకలి తీర్చే చైత్యం. ఇట్లా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవ్వకుండా మీరు రాసిన వాటిల్లో నా దృష్టిలో టాప్ మోస్ట్. ఓయ్ థ్యాంక్ యూ. మన్నులోనే ఇత్తనం మొలక, మన్ను నుంచే ధాన్యపు పంట, మట్టి కుండలోనే బువ్వా కూర, రెండింటికి నీళ్లు నిప్పే మూలాధారం, ఈ 3 నాగరికతకు మూలకారం. మట్టిని పెకిలిచి తెచ్చి కుండగా కూర అటికగా ఆకారం తెచ్చుట, గిరగిర తిరిగే సారే మూలం, సారే చక్రం యంత్ర సాంకేతిక కేంద్రం, ప్రపంచ గమనాన్ని పనితనాన్ని వేగిరపరిచిన మహాసాధనం. చక్రం ఇరుసు లోహం కనిపెట్టిన శాస్త్రజ్ఞులారా మీకెన్ని సలాములైనా సరిపోవు. రాతి యుగం లోహయుగం నుంచి ఆధునిక రోబో తరం దాకా అస్తిత్వం కోసం మహాతపన, సహజ సాంకేతిక వ్యవస్థాపనే సంవేదన. ఆహారం విహారం పరికరాలు సౌకర్యాలు తరతరాలుగా వికసించిన విప్లవాలు. బండ మీద కాల్చిన వేట మాంసం నుంచి కుండను సృష్టించడం, ఆహా ఏమి ఆనాటి ఆధునికత. మట్టి కుండ నుంచి లోహ పాత్రలు, ప్రెషర్ కుక్కర్ల నుంచి ఇండక్షన్ స్టవ్ల దాకా ఎదగటం ఒక వర్తమాన సౌకర్యం, కులవృత్తి కూలిపోవటం ఒక విషాదం. విశ్వమానవుల ఆకలి తీర్చ బువ్వకుండ అందించే వారసత్వం, ఒక పరపరాగ ధర్మ సందర్భం. సృష్టి రహస్యం ఎంతటి మార్మికతో కుండ సృష్టి అంతటి క్రియాత్మకత. మట్టి చేతుల నుంచే మహాపాత్రలకు మట్టితోనే జీవం పొయ్యడం ఒక ఆవశ్యకత. ఆకలి కోసం బువ్వకుంటవానుడు, కూర కోసం కూరేసల సరసుడు, ధూప కోసం కూజను చేసుడు, రొట్టె పెంక రూపు పొద్దు పొడిపే. శ్రమ కలగలిపిన పరిశ్రమ, 1000 ఏళ్లుగా జీవుల కోసం పరితపన. ఏ నేలలో పాత్రాౌచిత్యం దాగుందో పరిశోధనతోనే పని సురువు. కుంట నుంచి మట్టిని తెచ్చి 2 రోజులు వాకిట్లో ఎండబెట్టి పెళ్ళలుగా దంచినాంచుడు, తగినన్ని నీళ్లు తడుపుడు, నాంచి రొట్టె పిండి లెక్క చేసుడు. ఒక తొక్కుడు కాదు, ఒక పిసుకుడు కాదు, పెద్దగిలి వారంగా నుంచి పొద్దు పొడిచేదాకా కాళ్ళు గుంజంగా మన్ను ముద్ద కాటుక కావాలి. ఇట్లా కుండ తయారీకి సంబంధించి ఎక్సలెంట్ పోయట్రీ. ఇట్లా ఇది కొనసాగుతుంది. కుండ రూపు దాల్చడం, ఎండిన కుండలు ఒక దగ్గర చేర్చడం, శూన్యానికి రూపం లేకపోవచ్చు, అదొక రకరకాల ఆకృతుల మాయావి.
కుంభకారుడు మన్నుకు జీవం పోసి వంటింటి పాత్రల్లో ప్రాణమై నిలుస్తాడు. ఇంటి మీద గుణ కప్పగా చల్లని నీడై నిలుస్తాడు. రకరకాల పేర్పులు దొంతులు కందులు పెసళ్ళు మక్కలు నువ్వులు దాసపెట్ట తావు చూపెడతాడు. గరిగబుడ్డి ఐరేన్లు కూరాడి కుండలు లగ్గం నాగెల్లి కుండల దివనార్తుల ఆనవాళ్ళు. ఇట్లా ఈ కుండకు సంబంధించిన చావు పుట్టుక కుండలేనిదే పూర్తి కాదు. పుట్టంగానే మాయదీసి వేసేది ముంతలోనే, మాయ ముంతను దాసేది కొలిగుంటలోనే, మన్నులోకి మన్ను ద్వారానే మనుజుని మాయ మరణం. అట్లా ఇది. సో ఈ భువకొండ తర్వాత భువకొండకు మీకు అవార్డులు కూడా వచ్చినట్టున్నాయి కదా? భువకొండకు పర్టికులర్గా ఏం రాలేదు, కానీ చాలా మంచి ఫేమస్ చర్చలు జరిగాయి. చర్చలు జరిగినాయి. ఇది ఆడియో రూపంలో కూడా ఉంది, వీడియో ఉంది. వేణుగోపాల్ గారు దీన్ని ఈ కవితను చూసి వెంటనే తను ఆడియో చేసిండు. అప్పుడే ఆడియో చేసి పంపించిండు. అది యూట్యూబ్లో నేను పెట్టిన. వేణుగోపాల్ శ్రీశ్రీ కవిత్వం తర్వాత ఇది ఒకటే ఆడియో చేసినాడు అప్పటి వరకు. అట్లా నాకు అది ఒక గౌరవంగా. ఇది చివరిది ఎట్లుంటుందంటే, ఉత్పత్తి మట్టి నుంచే ప్రపంచానికి పట్టెడు ధాన్యం, మట్టే వస్తు సేవలకు మూల్యాంకనం, మట్టి కుండతో మొదలైన మనిషి జీవితం, మట్టి కుండలోనే అగ్గిల మాయం అనేది ఆ మట్టి కుండను తయారీకి సంబంధించిన అది దాని చరిత్ర అందులో ఉన్నది. తర్వాత మీరు బొడ్డుమల్లె చెట్టు రాశారు అండ్ పొద్దు పొడుపు కూడా రాశారు. కానీ నాకు బాగా నచ్చింది ఎడ్లంగడి అనే కవిత. అంటే ఎక్కువ కొన్ని అంటే ఎడ్ల అంటే మీకు బాగా అంటే ఎడ్ల అంగడి తెలుసు, అమ్మడానికి తీసుకెళ్తారు. నేను చిన్నప్పుడు మాకు వ్యవసాయం ఉండే, కుల వృత్తి లేదు కానీ వ్యవసాయం ఉండేది మా కులం ఇది. కానీ మా తాతతోనే బావి కాడికి పోయేది. తర్వాత ఎడ్లను కూడా అప్పుడప్పుడు పనికిరానియో లేకుంటే ఇంకో ముసలి వాటిని అమ్మి కొత్త వాటి తీసుకొచ్చుకునేది. అంగడికి పోయేది. పోయినప్పుడు అమ్మేటప్పుడు ఏం చేసినాయంటే, అమ్మినాక వాళ్ళతో పోతాయి కదా, మనతో అలవాటై ఉంటాయి మన జంతువులు కూడా అన్నీ. వాళ్ళతో పోయినప్పుడు ఇట్లా చూస్తూ ఉంటాయి, బిట్ట చూసుకుంటూ పోతూ ఉంటాయి. అది నాకు అప్పుడు చిన్నప్పుడు పడ్డది. తర్వాత ఇందులో వచ్చినట్టుంది. ఇందులో ఇంకా చాలా ప్రతీకాత్మకంగా చెప్పారు మీరు. చదవండి తెలుస్తుంది. ఎట్లా 4 కళ్ళు ఏకదమ్ మత్తడు దిగినట్టున్నాయి. ఎన్ని దుక్కులు దున్నిందో ఆ ఎద్దు, ఎన్ని పుట్లు పండించిందో ఎద్దు, మిట్ట చూస్తుంది, గుడ్లల్లా గంగ తిరుగుతుంది. కైలి కోల్యాగా అంగట్లో నిలబడ్డది, అమ్ముకుంటున్నావా అయ్యా అని మెడ మలిపి చూస్తుంది. దాన్ని తెలుస్తుందేమో బహుశా. మెడ మలిపి చూస్తుంది. మాట రాని పసురం మనసెంతో ఎగురం. ఎద్దు బ్యారానికి వచ్చింది, భయానా ముట్టింది, కొమ్ములకు పగ్గాలు చుట్టి కొట్టుకపోతాడు. ఈ చేతులతోనే గడ్డి మేపి నీళ్లు తాపిన, ఎలుగటి నాగలి బురద నాగలి ఇరువాలు 3 సార్లు అవలీలగా దున్నుడు. కాని లావట్టంగానే వచ్చేది. కాని అంటే ఎట్లా ఇట్లా లావట్టు వచ్చేది. వలపట దాపట ఎటైనా ఆయిచ్చవచ్చు. అల్కగా నడిచే ఎద్దు బంగారం అసంటి కోడెను, ఎల్లక నేను అమ్ముతే వాడు మురిసి కొట్టుకపోవట్టే. కైలు దాని కళ్ళ నిండా నా నయనాలల్లా నీళ్లు ఆగుతలేవు, తటిలున్న కింద రాలిటట్టున్నాయి. ఎద్దు మనిషికి సోపతి, ఎద్దు వ్యవసాయానికి ఆపతి సంపత్తి. అంగట్ల ఎడ్లు వ్యవసాయదారులు అడుగు పెట్టంగానే ఆగమాగం. అక్కెరున్న రైతు ఎక్కడో నిలబడితే మారు బేరం మనిషి తోకబట్టి లావట్టి కొట్టి చూస్తాడు. ఎన్ని దుక్కులు పడ్డదో, ఎన్ని ఈతలని ఎట్లనో ముఖం పెట్టి అడుగుతాడు. గడ్లె గలుపుడు రాని బక్క రైతు, గడ్డి తినే బతికే బక్కెద్దు, రెండు ఒక తీరే. గడ్లె గలుపుడు రాని బక్క రైతు, గడ్డి తిని బతికే బక్కెద్దు, రెండు ఒక్క తీరే. అంతా గోస దళారి మాటల ముందు నాలుక తిరగది. పయ్యట్లు పుల్లావులు కైలు కోల్యాగలు, పాడిబర్లు దున్నపోతులు దుడ్డెలు కోడెలు, మేకలు జీవాలు పందులు, మేతలు లేక నీళ్లు లేక కొందరు ఎల్లకుంటాయి, మరికొందరు అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు. అప్పుడు కరువులో ఉండాలి. శుక్రవారం అంగడి మారు బేరాలు మార్చినట్లు పల్లె నుంచి తండలకెళ్ళి నెత్తిన రుమాల్ సంకల సద్దులు. ఇట్లా ఏముంటుంది, ఎడ్లు ఆవులు రైతులు కలగలిసి వాటికవే మాట్లాడుకున్నట్లు ముచ్చట్లు, చుట్టాలు లెక్కనే ఎడ్లంగడి అంటే అని. అది 2008లో రాసిన కవిత. ఇది ఆనాడు మళ్ళీ ఇప్పుడు చదివిన నేను మళ్ళీ. చాలా బాగుంటుంది కవిత, ఒక దృశ్యాన్ని కళ్ళ ముందు చూపిస్తున్నారు. అది ఇప్పుడు నాకు మా ఎడ్లమ్మినప్పుడు దృశ్యం అప్పుడు కనబడినప్పుడు మళ్ళీ రాసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తర్వాత మీరు జీవన తాత్పర్యం అని మీ ఆల్మోస్ట్ లేటెస్ట్ కవిత. ఈ జీవన తాత్పర్యము ఒక సెంట్రల్ ఐడియా ఏమిటంటే,
ఒక రకంగా మన వెనక జీవితాన్ని చూసుకుంటూ ఇప్పుడు ఏం సాధించాము ఏమిటి అని అవటమా, లేకపోతే ఒక కవిత చదవాలి మీరు సెలెక్ట్ చేసి పెట్టారే? మీ జీవన తాత్పర్యం యొక్క మెయిన్ అంటే తాత్పర్యం ఏమిటి? జీవన తాత్పర్యం ఆ కవితకు పేరు పెట్టిన అది పుస్తకానికి అయింది. ఆ కవిత ఏంటంటే, ఒక్క నిమిషం నేను చేస్తాను. మీ జీవన తాత్పర్యం చదవండి. ఇప్పుడు నాకు బాగా నచ్చిన కవిత కూడా, నాకు నచ్చిన కవిత కూడా చదవాలి మీరు. నీలోకి నీవే అని ఒక కవిత రాశారు. ఇది చాలా బాగా అనిపించింది. అది ఈ నేపథ్యం కూడా వివరించండి. నీలోకి నీవే, మనలోకి మనం చూసుకోవడం ఉంటుంది కదా. నీలోకి నీవే, నీలోకి నీవే, ఒక్కసారైనా తొంగి చూడు. అంటే అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కొంత ఫిలాసఫికల్గా అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తుంది. జీవన తాత్పర్యం అదే. గుండె గోడలకి ఏమైనా కొవ్వు పాకురులా పేరుకపోవచ్చు, గుండె గోడలకి ఏమైనా కొవ్వు పాకురులా పేరుకపోవచ్చు. నీ అంతరాత్మ కుహరంలోకి చెయ్యి పెట్టి ఏకాంతంగా దేవులాడుతుండు. అహంకారపు మాటలు ఎవరినైనా గుచ్చి నొప్పించిన బుడిపెలు వేళ్ళకు తగలవచ్చు. నీలోపల నువ్వు చూసుకుంటే ఎవరినైనా బాధ పెట్టినవా అని గుచ్చవచ్చు. నీ సజీవ దేహంలోకి నీవే, సమయం చూసి ప్రశాంతంగా ప్రయాణించు. రక్తనాళాల దారులలోన ఎగుడు దిగుడులు తట్టుకోవచ్చు. అవి ఎత్తు జిత్తుల పర్యవసానాలు కావచ్చు. నువ్వు ఎవరైనా ఎత్తులు జిత్తులు వేస్తుంటావు కదా, అవి నెగిటివిటీ మనకే ప్రభావం చూపిస్తుంది. అది ధ్యానముద్రలో ఒకసారి గతం తలుపు తెరువు. ధ్యానముద్రలో ఉండి ఒకసారి గతం తలుపులు తెరువు. తెలిసో తెలియకో తెలిసిన వారికే చేసిన ద్రోహ దృశ్యాలు రీళ్లుగా కనబడతాయి. రీళ్లుగా కనబడతాయి. మనస్సాక్షి. తెల్లవారంగానే తెల్లగా బ్రష్ చేసుకున్న దంతాలకు వంటిన అబద్ధాల గార అగుపిస్తూనే ఉంటుంది. సబ్బు నురుగలతో తలార స్నానం చేసిన శరీరానికి పట్టిన పాపాల జిగుట జారిపోదు. ఉపరితలం మీద ఎంత అద్దుకున్నా మనసు పొరల్లో కలిసిపోయిన మరకలు నీవు మారకుంటే నీ వెంటే నర్తిస్తుండవచ్చు. చెప్పండి, మారమని చెప్పడం అంటారు. నీపై నీవే సంస్కరణ యుద్ధం చేసుకుంటేనే మస్తిష్కంలోని మాలిన్యపు మబ్బులు కరిగిపోతాయి. నీకు నీవే నగ్న నయనివై నిరంతరం అంతరాత్మను ఎంఆర్ఐ చేపిస్తేనే ఆత్మావలోకన పుష్పం వికసిస్తుంది. నీ అంతరాత్మని ఎంఆర్ఐ చేయాలి. అప్పుడు ఏ మూడ్లో రాసినో ఎందుకు రాసి చాలా బాగా రాశారు. అది సారంగాలో వచ్చింది. అది కవిత్వంలో ఆ తత్వము, ఆలోచన, ఒక భావాత్మకత ఇవి ఉంటే ఆ కవిత్వాలు మనకు బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఒక సందర్భాన్ని బట్టి ఒక ఆవేశ కవిత్వాలు, ఆవేశం తగ్గంగానే మనకి వాటి మోజు తీరిపోతుంది. అవసరాలు తీరి ఆవేశం అట్లా అది అంటే మనకు మనం లోపలికి పోయి చూసుకోవాలి. కవిత ఇప్పుడే కాదు, ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా వర్తిస్తుంది. నీ బ్రష్ చేసుకోగానే లోపల అబద్ధాల గార కనబడుతుంది. నీ మనసు నువ్వే ఎంఆర్ఐ చేసుకో. ఎక్కడెక్కడ నువ్వు చేసిన చెడు ఆలోచనలు అడ్డుపడుతున్నాయి. అవే కదా బీపీలు, లేకపోతే నీకు నువ్వే నీ సంస్కరణ యుద్ధం చేసుకో. నీపై నువ్వే యుద్ధం చేసుకో. ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటుంది భగవద్గీత. అదే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అంతే. అదే. ఇంకో కవిత చదండి, మీ జీవన తాత్పర్యం కవిత. ఇది ఒకటి పోయి రావాలి. ఈ సంపుటిలోని కవితలన్నీ చాలా తాత్వికంగా, చాలా నిత్య జీవితంలో మనకి దగ్గరగా ఉంటాయి, ఐడెంటిఫై. ఇది కూడా బాగా ప్రఖ్యాతి ఉంది. పోయి రావాలంటే మనం నిజానికి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్, రకరకాల ఉద్యోగాలు, ఒత్తిళ్ళ, పిల్లలు, చదువులు, ఎక్కడికి మన బంధువుల దగ్గరికి పోతలేము, వస్తలేము ఎక్కువ మంది. అయితే పోయి రావాలి ఇంటి మన చుట్టాల దగ్గరికి, బంధువుల దగ్గరికి పోయి రావాలనే దాంతో ఒకటి రాసిన. పోయి రావాలను, పోయి చూసి రావాలను, వెళ్ళేందుకు వీలు కల్పించుకోవాలను. కంటి నిండా చూసి చాన్నాళ్ళు అయింది, కడుపు నిండా మాట్లాడి చాలా రోజులే అయింది. మాట్లాడేందుకే బయలుదేరిపోవాలి, మనసు దాహం తీర్చేవి మాటలు ముచ్చట్లే. మాట్లాడేందుకే బయలుదేరిపోవాలి. రిలేషన్స్. అమ్మమ్మ ఊరి మీద వాలి రావాలి, అమ్మ అంబాడిన నేలను మృదువుగా ముట్టుకోవాలి. తెగిపోయిన బొడ్డుతాడు కొసను దేవులాడుకోవాలి. తల్లిగారి ఇల్లు అంటే మూల కణాలు పొదిగిన పొదరిల్లు. జ్ఞానమామలతో మాట్లాడితేనే బంధుత్వ తీగల బలగం తెలుసుకోవచ్చు, వారసత్వాల పరంపర చూడవచ్చు. పోయి కలిసి రావలను,
సమయం కల్పించుకొని మరీ వెళ్ళి రావాలను. ఈ కవిత విన్నాక చాలా ఇంకున్నది, చాలామంది పోయి వచ్చిర్రు, చాలామంది చెప్పి ఫోన్ చేసి చెప్పారు. సమయం కల్పించుకొని మరీ వెళ్ళి రావాలను, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనంతో తాత ముత్తాతల వంశపారంపర్యను అజన్మాంతం తలుచుకొని రావాలి. నీ మూలాల్లోకి నీవే వెళ్ళిపోవడం అంటే ఎక్కడి నుంచి వచ్చావో లెక్క తెలుసుకోవడమే. నీ జన్మస్థలానికి నీవు పోయి రావడం అంటే ఒక సత్కార్యం, ఒక కలయిక, ఒకానొక తలపోత. పుట్టి పెరిగిన సమస్త గ్రామాన్ని, బుద్ధి జ్ఞానం నేర్పిన తరగతి గదిని, అక్షరాలు దిద్దించిన గురువర్యులను చూసి వినమ్రంగా దండం పెట్టి రావాలి. ఊరులోని వాడలు, చేనులు, చిలకలతో చిన్ని పాదాలతో నడిచిన బాటల చిన్ని పాదాలతో నడిచిన బాటల పాదముద్రలను హృదయంతో ఫోటోలు తీసుకోవాలి. బాల్యంలో అంబాడిన అరుగు మీద మరొకసారి ఆడి రావాలి. స్నానం చేసిన చేదబావి నీళ్లతోని మరొకసారి కాళ్ళు రెక్కలు కడుక్కొని రావాలి. ఒక్కోసారి మన కోసం మనమే పోవాలి. పోవడం కోసమే పోయి రావాలి. అక్కడ ఇప్పుడు ఎవరున్నా లేకున్నా అక్కడి గాలితోనైనా మాట్లాడాలి. నేల ధూళినైనా గంధం పూసుకోవాలి. పాత గోడలనైనా ముట్టుకొని పోయి రావాలి. పిల్లను చూసినాడు పోయినట్టుగానే పిల్లనిచ్చిన ఊరికి ఓసారి పయనమవ్వాలి. పెళ్లినాటి బరాతు గుర్తు చేసుకుని ఎదుర్కోళ్ళ కాడ కాసేపు నిలబడి తీరాలి. అత్తగారి ఊరు పోయి వస్తూ ఉండాలి. మాటలు మనసును కడిగి శుభ్రం చేస్తాయి. ఎజెండా లేకుండానే మాట్లాడుకోవాలి. కడుపారా పాత జ్ఞాపకాలను తలకెత్తుకోవాలి. ఎక్కడైనా పోయి రావడం అంటేనే దూరదారాన్ని మరింత దగ్గర చేయడమే. మాట్లాడడం అది నింపే ఆనందం. అందుకే పోయి చూసి రావాలను. అందుకే నేను రిటైర్ అయిన తర్వాత ఒక్కసారి నేను పుట్టిన హాస్పిటల్, ఆ ఊరు, చదివినవన్నీ వెళ్ళొచ్చాను, శంకర్ నగర్. ఇప్పుడు హాస్పిటల్ శిథిలం అయిపోయింది, కానీ ఆ ఫీలింగే వేరు. పోయి రావాలి. నిజానికి ఇది ఉస్మానియాలో యూనివర్సిటీలో తెలుగు లిటరీ కాంగ్రెస్ ఒక సభ పెడితే, అది పెద్ద ఎత్తున బహిరంగ సభ లాగానే బయట కాసిం గారు పెట్టిండు. అది అందులో అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఈ క్యూఆర్ ఇది యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ను ఓపెన్ చేసి చూస్తే అది కనిపిస్తుంది. చాలామంది ఈ కవిత వివిధలో వచ్చింది ఆంధ్రజ్యోతిలో. ఇది చదివిన తర్వాత చాలామంది పోయొచ్చిండ్రు. నాకు బాగా సంతృప్తి ఇచ్చిన పోయేములలో ఇదొకటి. అరే నిజంగానే మీరు ఎట్లా శంకర్ నగర్ పోయినరో, ఇది చదివిన తర్వాత బస్ ఎక్కి పోయి వాళ్ళ ఊరికి పోయి మళ్ళీ నిలబడి మళ్ళీ ఏం పని మునిపి ఏమనుకుంటే ఏం పని లేదు కదా, ఎవరు లేరు కదా అంటే, నువ్వు పుట్టిన ఊరు బడి అయితే ఉంటుంది కదా, చూసి రావాలి కదా. అట్లా చూసాం, మేము ఉండే ఇల్లు చూసాము, ఎక్కడ ఉండేది ఆ గుడి రాసుకొని వచ్చాం. ఒకప్పుడు అయినను పోయి రావాలి హస్తినకు అనేవాడు. ఇప్పుడు మాత్రం పోయి రావాలంటే నేను కూడా పోయేస్తుంటా ఎప్పటికీ. ఎప్పుడు ఖాళీ దొరికినా ఆ రోడ్ నుంచి పోతే ఆ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఆ ఊరింటికి పోయి అటు వైపు పోయి ఇటు వైపు పోయి అక్కడ ఉండి కొంచెం మాట్లాడొస్తూ, ఏం పని లేకుండా అట్లా తిరుగుతుంటాం. అట్లా అది బాగుంది. అందుకేనా మీరు మరి ఈ సంచారం అని యాత్రా స్మృతులు రాశారు, దీని గురించి చెప్పండి. ఎందుకంటే కవిగా మీరు చాలా అద్భుతమైన కవిత్వం రాశారు. సో ఇప్పుడు ఈ యాత్రా స్మృతి ఎలా రాశారు? నేను ఎక్కడికి పోయినా కవిత్వం రాస్తా, వ్యాసం రాసుకుంటా. అంటే సాధారణంగా నా మాస్కో పర్యటన కవిత్వంలో రాస్తారు, కానీ మీరు ఇది యాత్రా స్మృతి. నేను ఎక్కడికైనా పోతే కేరళ పోయినప్పుడు కవిత్వం రాసిన, కేరళ మీద. తర్వాత కేరళ మీద వ్యాసం కూడా రాసిన. నేను అప్పుడు ఇందులో దిశ పత్రికలో అంతరంగం అనే కాలం రాసిన 3 సంవత్సరాలు. వారం రాయాలి, ఏదో ఒకటి రాయాలి. దీనికి ఏంటంటే వర్తమాన జీవన చిత్రం అని పెట్టిన సబ్జెక్ట్ ఇష్టమైనది రాసుకున్నా. అప్పుడు అట్లాంటి అన్ని సందర్భాలు వచ్చినప్పుడు నేను కేరళ పోయినా, త్రివేంద్రం పోయినా, కాశ్మీర్ పోయినా, ఎక్కడికి పోయినా ఒక వ్యాసం రాస్తా, స్పందిస్తే కవిత్వం రాస్తా. అట్లాంటి వ్యాసాలన్నీ నేను తిరిగిన అన్నీ కలిపి ఒక పుస్తకం ఎందుకు వేయకూడదు, వ్యాసాలన్నీ కలిపి వేరుగా ఈ వ్యాసం సంచారం అనే పుస్తకం వేయండి. నేను ఉత్తరాంధ్ర యాత్ర, గురజాడ దగ్గర పోయినాం, శ్రీకాకుళం పోయినాం, విశాఖపట్నం పోయినాం, అట్లాంటివన్నీ ఇందులో పోయినాయి. అన్ని కలిపి పుస్తకం వేయడం జరిగింది. సో మీకు వచనం రాయడం సులువు అనిపిస్తుందా, కవిత్వం రాయడం సులువు అనిపిస్తుందా? నాకు ఏది సులువుగా ఏది లేదు, అన్ని సులువే, 2 సులువే. నాకు ఏది రాయాలనే రాస్తుంటాం. ఇలా ప్రవాహ గోదావరిపై తెలంగాణ వికాస యాత్ర అని అదొకటి రాశాను. గూడూరు బమ్మెర పాలకుర్తి సాహితీ యాత్ర, కొమురంభీం జోడేఘాటు స్ఫూర్తి యాత్ర, ఇది ప్రకృతి యాత్ర, ఇది పెయ్యి పులకరించే ప్రకృతి యాత్ర గర్జనపల్లి అని. నేను నల్లమేల భాస్కర్ గారు ఒకసారి, నేను మా ఆఫీస్లో ఉన్న సారు కాలేజీ పోయిండు,
దేవేంద్ర రెడ్డి పోదామా, మంచిగా ఉంది వాతావరణం అన్నాడు. అంటే నేను అంటే రెడీ కదా మీ ఇద్దరం. అలానే మరి ఎట్లా పోదాం అంటే గర్జనపల్లి అని ఒక ఊరు ఉంటుంది, అడవిలో నుంచి పోవాలి, చల్లని వాతావరణం, అది అద్భుతంగా ఉంది, చిన్న వాన మంచిగా ఉంది. అది స్కూటర్ తీసుకొని మొత్తం అనుకొని నేను మళ్ళీ లీవ్ పెట్టి వెళ్ళిపోయాను. కరీంనగర్ దగ్గరలో, కరీంనగర్ దగ్గర ఉంటుంది, సిరిసిల్ల ప్రాంతంలో ఉంటుంది. ఇద్దరం పోయిన స్కూటర్ యాత్ర. దాన్ని కూడా కవిత్వం ఏం చేయకూడదు. అక్కడ దారి పొడుగున పోయిన అందాలన్నీ చూసినాము, వాటిని చూసినాము. ఆ మధ్యలో వీరునపల్లి దగ్గర చూసినాము, ఒక మధ్యకుంట లక్ష్మణ్ స్కూల్కి పోయి అక్కడ ఒక్కసేపు మాట్లాడినాం. అవన్నీ కలిపి నేను రికార్డ్ చేసిన, అది దాన్ని కూడా ఒక వ్యాసం అన్నట్లు. ఈ సందర్భంలో నలిమేల భాస్కర్ గారికి మీకు అనుబంధం గురించి చెప్పండి. నలిమేల భాస్కర్ గారి స్ఫూర్తి మా మీద ఉంటుంది ఎక్కువ, ఆయన ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. సారు బహుభాషావేత్త, చాలా సీరియస్గా సమాజాన్ని పరిశీలించి రాసేవారు. మా అందరికీ బాగా సన్నిహిత గురువులాగానే, మిత్రునిలాగానే, సేమ్ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. వారి యొక్క ప్రభావం అంటే వారు ప్రధానంగా అనువాదకులు, భాషా శాస్త్రవేత్త, నేనేమో కవిని. అయినా తాను కవిత్వం అద్భుతంగా రాస్తాడు, తను వేరే ఎంపిక చేసుకున్నాడు. మీ ఇద్దరం వారి శుద్ధముక్క చాలా కవితలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, చాలా నవలలు రాసిండు, అనువాదాలు చేసిండు. ఇద్దరి ఎక్కువ స్నేహం, బాగా వారి ప్రభావం మా మీద ఉంటుంది ఎక్కువ. ఇంకా ఎవరెవరు మీకు సాహితీవేత్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి? చాలా అంటే ముందు నలిమేల భాస్కర్ గారు అయితే వచ్చేసారు, జూకంటి జగన్నాథం గారు, గోపి గారు, చాలా మంది. అందరికీ సమకాలీన సీనారేవ గారు ఉన్నప్పుడు, దర్భశయనం గారు, ఇప్పుడు ఉన్న తెలంగాణలో తెలుగు సాహిత్యంలో ఉన్న శిఖామణి గారు కానీ, ఎవరు కానీ, సుధాకర్ గారు కానీ, వచన కవిత్వం రాసే వాళ్ళందరితో నాకు ఎక్కువ స్నేహ సంబంధాలు ఉంటాయి, అందరితో సాన్నిధ్య సంబంధాలు ఉంటాయి. కానీ మీరు రాసిన కవిత్వం యొక్క నాణ్యతకి, కవిత్వానికి తగ్గ గుర్తింపు లభించింది అనిపిస్తుందా మీకు? అంటే గుర్తింపు కోసం రాసుడు నేను కాదు, రాస్తాము మనము. రాసిన తర్వాత 10 మంది చదివితే ఒక ఆనందము, గుర్తించి సత్కరిస్తే ఇంకొక ఆనందము. అది ఆనందమే, కానీ దానికోసం ఎదురు చూసేది లేదు. అట్లా అనుకుంటే ఆ ప్రశ్నకు సూటిగా చెప్పాలంటే లభించింది బాగానే. నేను నా కవిత్వానికి చాలా గౌరవం దక్కింది, గుర్తింపు దక్కింది. ఇంకా ఇటీవలి కాలంలో కొందరు యువ కవులు ఏమి ఏదో రాసినా సరే చాలా గొప్ప కవులుగా గుర్తింపు పొందుతున్నారు. సో అటువంటిప్పుడు మనం ఇంత రాసాము అన్న ఫీలింగ్ అట్లేం లేదు నాకే, అసలు లేదు. అట్లా గుర్తింపు తక్కువ ఉంది, ఇది రాలేదు, ఈ అవార్డు రాలేదు, అది వచ్చింది, ఆయనకు వచ్చింది, అట్లాంటి మన ప్రధానమైన పనం, నేను కవిని, కవిత్వం రాయడం నా పని. పురస్కారం చేయడం ఇచ్చే పని నీది, ఇంకో ఆయనది. నేనంటే చెప్తాను అయితే గౌరవించడం, విమర్శ చేసేది నీ పని, ఎవరి పని వాళ్ళది. నా పని నేను అనుకున్న పని నేను చేయడం నా పని. ఇంకోని పని చేయాలని నేను అనుకుంటాం, గుర్తించాలని కూడా నేను కోరుకోను. అది రాస్తాము, పత్రికల్లో వస్తుంది, పుస్తకాలు వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వింటున్నాం, ఒక యువ కవులు రాయగానే ఆ టెక్స్ట్ బుక్లో నా కవిత వచ్చేసింది, ఈ టెక్స్ట్ బుక్లో నా కవిత వచ్చేసింది అంటుంటారు. సో మన అద్భుతమైన కవితలు ఉన్నాయి మీరు రాసిన. ఇప్పుడు చదివిన కొన్ని, ఇప్పుడు మొత్తం అన్నం ఉడికిందా లేదా తెలుసుకుంటే ఒక పట్టి చూస్తే చాలు కదా. సో అలాంటి ఇన్ని కవితలు ఇంత అద్భుతంగా రాశారు మీరు. సో మీ పాఠ్య పుస్తకాల్లోకి ఏమైనా వచ్చాయా? మంకమ్మ తోట లేబరడ్డ అనే కవిత కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు BA సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఒక లెసన్ ఉంది. అదొకటి ఉంది అంతే. తర్వాత అంతే, ఆ లెసన్ అయితే అదొకటి ఉంది. వచ్చినాయి అట్లా. అంటే మంకమ్మ తోట లేబరడ్డ పోయిటరీ మీద MPhil జరిగింది ఒకటి. మొత్తం కవిత్వం మీద ఉస్మానియాలో ఒక PhD వచ్చింది, కాకతీయలో ఇంకొక PhD నడుస్తుంది. అంటే అది గుర్తింపు గౌరవం జరిగినట్టే భావిస్తే భావించవచ్చు, భావించకపోతే దానికోసం కాదన్నా కాబట్టి నేను అంటే చూస్తున్నారు, అబ్జర్వేషన్ ఉంది అని అర్థం, అట్లా ఆ అర్థంలో నేను వాడుతా ఉన్నా. నేను వాటి కోసం చూసడం కానీ ఇది కావాలని, నేను రాయడం 15 రోజులకు ఒకసారైనా, వారానికి ఒకసారైనా ఒక కవిత రాసుకుంటూ పోతాం, పత్రికలు వస్తుంటాం, 2 నెలలకు ఒకసారి పుస్తకం వేసుకుంటూనే పోతున్నాం మనం. అట్లా అది అట్లా సాగుతుంది అన్నట్టు. తర్వాత మీరు ఊరి దస్తూరిని తెలంగాణ సాంస్కృతిక చిత్రణ అని ఒక పుస్తకం రాశారు, చాలా విస్తృతంగా రాశారు. ఈ పుస్తకం నేపథ్యం గురించి చెప్తారా? రానుదాను, దోతులు, లుంగిలు, పురాగమాయం, తర్వాత పత్తి పెన్నుల షాయి పోసి రాసుకున్న కాలం, సో సోపతిగాళ్ళ ఆత్మీయత, ఇది ఓకే. కానీ శోకం పెట్టుకుని ఏడిస్తే ఈత వెళ్ళిపోతుంది, ఇలాంటి అంటే ఇదొక
నానుడి లాంటిది. ఓ. సో ఇవి ఎలా రాశారు, వీటి నేపథ్యం ఏంటి చెప్పండి. ఇది మన తెలంగాణ పత్రిక, ఇది మన తెలంగాణ రాశానండి దానికి. ఇది నిజానికి తెలంగాణ అని అన్నారు కానీ సార్వజనీనమైన భావాలు ఉన్నాయి దీంట్లో. ప్రపంచంలో ఏ మూల ఉన్న మనిషి అయినా వీటికి తెలంగాణ అంటే ఒక 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 ప్రాంతము. ఇది తెలుగు ప్రపంచం అంతా ఒకటే, మనుషులంతా ఒకటే కదా. తెలుగు తెలంగాణ అది ఒకటే. ఈ వేదాంత సూర్య అని మన మిత్రుడు జర్నలిస్ట్ వార్తలో చేసేవాడు, ఇప్పుడు మొలక మీకు తెలుసు కదా. వారు ఏం చేశారంటే ఒక 2015లో ఒక ఫోన్ చేసి, దేవేందర్ ఒక కాలం రాయాలి మా పత్రిక అన్నాడు. మన తెలంగాణలో సండే పేజ్ చూసేది ఆయన. అంటే ఏం రాయాలన్నా అంటే, ఏమన్నా రాయి, పేరు నీ ఇష్టం, రాసుడు నీ ఇష్టం అని. అంటే నాకు అప్పుడు ఏదో మరి నా మీద ఇంత అది ఉండి చేసింది కదా అని ఈ పేరు కూడా నేనే అప్పుడే పెట్టినా, ఆ ఊరి దస్తూరి అని. అప్పుడు ఆయన ఫోన్ చేసిన కాలంలో నేను మా ఊర్లోనే ఉన్నా, ఏదో నోముల కోసం వచ్చిన ఊర్లో ఉన్నా. ఊరి దస్తూరి అని పేరు పెట్టి కంటిన్యూ చేసిన. 3 సంవత్సరాల దాకా నడిచింది అది. వాళ్ళు ఆపమంటేనే ఆపిన. ఇక అట్లా అది ఊరికి సంబంధించినటువంటి మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కల్చర్, పండుగలు, ఆచారాలు, వ్యవహారాలు, ప్రతిదీ ఏదో ఉంటుంది. కుల వృత్తులు, కులాలు అంటే నేను 62లో పుట్టినా కాబట్టి 62 నుండి 72 ఆ ప్రాంతంలో ఉన్నాయి అన్నీ మనకి ఇలా రికార్డ్ అయి ఉంటాయి. ఇలా దాదాపుగా ఇది ఎట్లా కుల కసిపి కూడు పెట్టది గువ్వల చెన్న అంటే కులం చేస్తే అట్లా ఒరేయితోనే ఆధిపత్య పైత్యం అట్లా. అంటే వారం నాకు ఒక ఆలోచన వచ్చేది. ప్రతి వారం ఇవ్వాలి, ఇది కానీ అది కానీ వారం నాకు రాతకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఉండేది. అప్పుడు ఆయన ప్రోద్బలంతో రాస్తే అది చాలా అప్పుడు పత్రికల్లో బాగా వచ్చింది. చాలామంది ఎక్కువ చూసిండ్రు, చాలామంది చేసిండ్రు. అది దాని తర్వాత నేను రాసిన ఏవి ఊరికే ఉంచా, పుస్తకంగా వేస్తా. అది ఊరి దస్తులని వేస్తే దీనికి మిత్రుడు గంటా చక్రపాణి ముందు మాట రాసిండు. దీనికి 40,000 భాస్కర్ గారు కూడా రాసిండు. అందులో ఊరికి సంబంధించిన నేపథ్యాన్ని ఆయన సోషాలజీగా రాసిండు. దీనికి ఒక అవార్డు కూడా వచ్చింది. తెలంగాణ సరస్వతి పరిషత్ వాళ్ళ వచన రచన విభాగంలో. కానీ కవికి వచన రచన విభాగంలో అవార్డు రావటం గమ్మత్ అనిపిస్తుంది. అంటే నేను అట్లా వచ్చింది అది. అంటే వచనంలో ఇది ఒకటి వచ్చినట్టే కదా, కవిత్వంలో వచ్చింది. సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ కాదు కానీ తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం వచ్చింది. సాహిత్య అకాడమీ రాలేదు కదా, సాహిత్య అకాడమీ రాలేదు, తెలంగాణ సాహిత్య అకాడమీ రాలే. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం వచ్చింది, దాశరథి పురస్కారం మొన్న వచ్చింది, అలిశెట్టి. ఇక పురస్కారాల గురించి ఏముంది, అది పురస్కారం. అది పురస్కారం. సో మీరు ఇన్ని పుస్తకాలు వేస్తున్నారు కదా, మరి పుస్తకాల సేల్స్ ఎలాగా? నిజానికి మొదట్లో నేను 1000 పుస్తకాలు వేసేది. తొవ్వ, నడక, మంకమతోట, లేబరాడు దాకా 1000. అప్పుడు అమాయకత్వం అన్నమాట. అమాయకత్వం కాదు, అవి దొరకలేవు ఇప్పుడు. అప్పుడు ప్రభుత్వం నుంచి 360 పుస్తకాలు కొనేది. 260, 350 పుస్తకాలు లైబ్రరీ నుంచి కొనుక్కునేది వాళ్ళు. అన్ని లైబ్రరీలు, ఆంధ్రప్రదేశ్ అన్ని లైబ్రరీలో నా పుస్తకాలు ఉంటాయి. ఆ తర్వాత అప్పటి తర్వాత పుస్తకాలు కొన్ని అమ్ముడుపోయేది. నేను చాలా పుస్తకాలు మంకమతోట, లేబరాడ కూడా అన్ని పుస్తకాలు అమ్మినాయి. ఇప్పుడు ఎందుకో పుస్తకాలు కొంటలేరు. ఇప్పుడు 300, 200 వేయడమే అది అయిపోయింది. అమ్ముతలేవు. కథలు అమ్ముతున్నాయి కానీ పుస్తకాలు అమ్ముతలేవు. అట్లా ఎందుకు అది ఈ తరం మారి పుస్తకాలు కొని చదివే తరం నుంచి పీడిఎఫ్లు కూడా చదువుతలేరు, అడుగుతున్నారు. కానీ అవసరాని కోసం అడుగుతున్నారు, పరిశోధన కోసం. కానీ ఈ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయి దాన్ని చూడడము, ఫేస్బుక్లు, వాట్సాప్లు చూడడానికి టైం అంతా పోవడము, ఫేస్బుక్లో ఒకసారి ఎంటర్ అయితే మొత్తం చదవడం, దాన్ని చూసుకోవడం, పుస్తకం చదివి తీసి పట్టుకునే అంత ఓపిక లేకపోవడం. 20 పేజీలు చదవగానే ఫేస్బుక్లోకి వెళ్ళి ఒకటి చూడడం, దాన్ని చూస్తాను ఇంకోటి మళ్ళీ చూడడం, వాట్సాప్ చూడడం, ఇట్లా టైం అంతా వేస్ట్ అయిపోతుంది దానికి. అది అవసరమే కానీ అవసరానికన్నా ఎక్కువ అది మనల్ని తినేస్తుంది. అది దాంతో పుస్తకం యొక్క పఠనం యొక్క తగ్గిందని నేను అనుకుంటున్నా. కాబట్టి కవిత్వం కూడా అట్లానే, కవిత్వం రాసే వాళ్ళు ఎక్కువయ్యారు. మళ్ళీ కూడా పోయిటరీ చాలామంది రాస్తున్నారు. అట్లా అదొకటి, అది కూడా అమ్ముడు పోతలేదు. తెలుగులో అట్లా ఉంది, వేరే భాషలలో తమిళంలో, కన్నడంలో అట్లా లేవు. ఎందుకంటారంటే కారణం ఇప్పుడు చెప్పిన కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. లేక క్వాలిటీ ఏమన్నా కవిత్వంలో ఇప్పుడు ఫేస్బుక్లో ప్రతి వాడు ఒకటి రాసే కానీ ఒక 100 మంది లైకులు రాగానే
వాళ్ళు గొప్ప కవులు అయిపోతున్నారు. సో తెలుగు వారికి ఉన్న జాడ్యమేమో అది మరి. క్వాలిటీ కంట్రోల్ లేదంటారా first? తెలుగు వారికి ఉన్న జాడ్యము మరేమో. ఇప్పుడు నేను మొన్న ఒక స్టేట్మెంట్ చదివిన గీతారామస్వామి గారు హెచ్బిటి ఆమె. తెలుగు వాళ్ళు కవిత్వం పుస్తకాలు తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలు చూస్తారు కానీ తెలుగు సాహిత్యం కొనుక్కొని చదువుతలేరు, అదే తమిళం చదువుతుందని ఆమె ఒక సందర్భంలో ఎక్కడో అన్నది. నిజానికి సినిమాలు చూస్తున్నాం, నిజానికి తెలుగు పుస్తకాలు కొనుక్కొని చదువుతలేరు, కొని చదివే కల్చర్ కూడా పోయింది. అందుకే మా కరీంనగర్లో మేము ఏం చేసినామంటే నర్మేల భాస్కర్ గారు మేము కొన్ని పుస్తకాలు ఎవరికి ఉచితంగా ఇస్తలేము, ఉంటాయి కొనుక్కునే వాళ్ళే కొనుక్కుంటారు. ఉచితంగా ఇచ్చిన తర్వాత కూడా అవి వట్టిగానే పోతాయి, చదవరు. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళే కొనుక్కొని చదువుతారు అని అట్లా పెట్టినాం. అది జాడ్యం ఎందుకు ఉందంటే అట్లా ఉంది. తర్వాత మీ కవిత్వం ఇంగ్లీష్లో కూడా అనువాదమైంది, ద అన్‌యీల్డింగ్ స్కై అని. నా ఈ 3 పుస్తకాలు వచ్చినాయి ఇంగ్లీష్లో. 2013లోనే ది ఫార్మ్ ల్యాండ్ ఫ్రాగ్రెన్స్ అని నిజాం కాలేజీలో జయలక్ష్మి గారు అని ఉంటారు, వాళ్ళు ఆ మేడం ఫస్ట్ బుక్ చేసింది. ఆమె తెలుగు ఇంగ్లీష్లోకి ఒక పోయం కావాలని తిరుగుతుంటే ఆ కవిత పుస్తకాలలో నా కవిత చూసింది, చేస్తానని అడిగిన తర్వాత నా పుస్తకాలు పంపితే చూసి చేస్తానని చేసింది. అది అప్పుడే ప్రచురించడం జరిగింది. అది ఆ తర్వాత రెండో పుస్తకం ఇది ది అన్‌యీల్డింగ్ స్కై. ఇది దేనికి అనువాదం? ఇది ఇందులో 5 పుస్తకాలలో ఉన్న ఇష్టం ఎంపిక చేసిన కవితలు అన్నమాట. తనే ఎంపిక చేసుకున్నాను. ఆమె కూడా ఆ మేడం చేసినవి కూడా అవి కూడా ఎంపిక చేసిన కవితలే. కొన్ని పుస్తకాలకి ఎంపిక చేసుకున్నది, ఈయన అట్లే చేసుకున్నాడు. ఆ తర్వాత సవ్యసాచి ఇంకొక పుస్తకం కూడా చేసిండు, వరి గొలుసులు అనే పుస్తకాన్ని గ్రెయిన్ చైన్స్ అనే పేరుతోని ఆయన అనువాదం చేసిండు. మొన్న 2024లో అది ఆవిష్కరైంది. సవ్యసాచి అని ఖమ్మం మిత్రుడు. 3 ఇంగ్లీష్లోకి పోయినాయి, 3 పుస్తకాలు వచ్చినాయి. సో ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీ కవితా ప్రస్థానం గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా అనిపిస్తుంది? అని ఏం ప్లేన్ అనిపించేది ఏముంది, నేను కవిత్వం రాద్దాం అనుకున్నా, రాసినా, ప్రచురిస్తున్నా అంతే. ఇంకా అనిపించడం అంటే రాయగలిగినంత రాశారా? ఇంకా రాయాల్సినవి మిగిలిపోయి ఉన్నాయా? జీవితాంతం ఎప్పుడు అనుభూతులు ఉన్నప్పుడు రాసుకునే ఉంటాం, అయిపోవడం అనేది ఏముండదు. టార్గెట్ ఏముండదు కదా కవిత్వానికి. గింతే ఇప్పుడు ఉద్యోగాలకు టార్గెట్, రాజకీయాలకు టార్గెట్, ఎమ్మెల్యే కావడం ఇట్లా ఉంటాయి కదా. మన కవులకు ఏముంటాయి, అనుభూతి చెందినప్పుడు రాయడం, గింత అయిపోయిన అనుభూతి అయిపోతే ఉండదు. సమాజాన్ని చూడడము, పరిశీలించడము, మాట్లాడడము, ప్రయాణించడం, ఇష్టమైనప్పుడు రాయాలనిపించినప్పుడు రాయడమే అంతే. ఇంకా దానిలో అదేం ఆటంకం ఏం లేదు. ఇప్పుడు నేను రిటైర్ అయి ఉన్నా కాబట్టి ఇంకా హాయిగా తిరగడము, రాయడం అనేది ఇష్టమే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా రాజకీయ రంగంలో, ఎందుకంటే సాహిత్యం రాజకీయంతో ముడిపడి ఉన్న పరిస్థితి మన దగ్గర చూశాం కాబట్టి చాలామంది ఏమంటారంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన కవులు ఉద్యమం తర్వాత కొంచెం డిసప్పాయింట్ అవటము, కొంచెం రాజకీయాలకు దూరం జరగటమో జరిగిందని ఒక వ్యాఖ్య వినిపిస్తూ ఉంటుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా తీవ్రంగా పాల్గొన్నారు, 2-3 కవితా సంపుటులు కూడా వేశారు మీరు. అప్పుడు ఆ పీరియడ్ అంతా వేసిన తెలంగాణ రచయితల వేదికలో నేను పనిచేసిన యాక్టివ్ మెంబరు అప్పటి వరకు. ఇప్పుడు లేదు కానీ ఆ తర్వాత అట్లాంటిది అంటే ఉద్యమం కోసం రాసేవాళ్ళు అట్లా ఉంటారు. నాది ఎప్పుడు నిరంతరంగా రాసే ప్రక్రియ. అక్కడ తెలంగాణ ఉద్యమం కానీ ఏ ఉద్యమం కానీ దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క ప్రభావాలు మా కవిత మీద ఉంటాయి. అంటే తర్వాత డిసప్పాయింట్ అయ్యారా తెలంగాణ ఏర్పడిన తర్వాత? లేక డిసప్పాయింట్ ఏమీ ఏర్పడలేదు. ఒక తెలంగాణ ఏర్పడడం ఒక అవసరము, ఒక విజయము. తెలంగాణ ఆవిర్భావం అనేది తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ఒక విజయం. తెలంగాణ కల్చర్ను కాపాడుకోవడం, తెలంగాణకు సంబంధించిన దోపిడీ పీడన నుంచి కాపాడుకోవడం అనేది అవసరము. అది సాధించడం, నీళ్లు నిధులు అది సాధించడం. సరే, మనం అనుకున్నట్టు 100% ఎక్కడ ఏది సాధించలేము, కొంత తేడాలు ఉంటాయి, రాజకీయ పార్టీల వాళ్ళకి సంబంధించిన తేడాలు ఉంటాయి. వాటిలో డిసప్పాయింట్ అయ్యేది ఏముంది, అది జరుగుతాయి. రేపు ఏ రాజకీయ పార్టీ అయినా, ఎవరు వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, ఏదొచ్చినా ఏదో హెచ్చుతగ్గులు ఉంటాయి. అంటే పోరాడటము, ప్రశ్నించడము, అడగడము ప్రజలకు నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఎవరు వచ్చినా ఎవరైనా ఉంటుంది. కవులకు కూడా ఆ పని ఎప్పటికీ ఉండాల్సిందే. ప్రశ్నించడము, పోరాడటము, అడగడము, ప్రజల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడము, అడగడము అనేది అది మన కవితల్లో అవసరమైన సందర్భాల్లో కనబడుతూ ఉంటుంది. క్వశ్చనింగ్ ఉంటుంది. సో మీ పని మీరు చేశారు, తర్వాత జరిగిందాన్ని జరిగితే జరుగుతుందంటారు అంతే. ఈ ప్రశ్న మీరు చేయాల్సిన పోరాటం మీరు చేశారు, ఫలితం వస్తుంది అంతే.
ఈ ప్రశ్నలో సారం నాకు ఇంకా అర్థం కాదు. అర్థం కాలేదు. అంటే మీరు ఒక పోరాటం చేశారు, విజయం సాధించారు. ఆ తర్వాత సాహిత్య రంగంలో ఉండి నా పని నేను చేశాను, విజయం సాధించాము, తెలంగాణ వచ్చింది. పక్కకు ఉండడం లేదు అట్లా. మళ్ళీ తెలంగాణ పక్క ఉండడం నాకు కవిత్వం ఆగదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరిగిన పరిణామాలను కూడా నేను వ్యతిరేకించుకుంటూ రాసినాను. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన తర్వాత వచ్చిన పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే విధంగా కవిత్వం రాసినాము. ఇది క్వశ్చనింగ్ అనేది ఎప్పటికి ఉంటుంది కవికి. ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా తెలంగాణ వచ్చిందని తెలంగాణ ఆగడం ఎందుకు ఉంటుంది? నేను తెలంగాణ రాకముందుకే కవిత్వం మొదలుపెట్టిన. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రభావాలు నా మీద ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉంటాయి. ఆగడం అయిపోయిన డిసప్పాయింట్ అనేది ఏముండదు. అంటే కవి అనేవాడు ఒక ప్రవాహం లాగా పోతూ ఉంటాడు. ప్రవాహం లాగా పోతుంటాడు. ఒక దానికి అపాయింట్ అయినట్టు ఉండదు కవి. సమాజంలో కవి పాత్ర అన్యాయాన్ని ప్రశ్నించటము, అక్రమాన్ని ప్రశ్నించటము, ఇది కవి చేస్తూనే పోతుంది. అనుభూతులు రాయడము, ప్రేమ అన్నీ ఉంటాయి. అందులో కవిత్వం అనేది ఒక కెమెరా లాగా, ఒక కెమెరా సమాజాన్ని చూడడం, సిసి కెమెరా లాగా చూసుకుంటుంటాం అంతే. మన అవసరమైనప్పుడు మనం రాస్తున్నాం. ఎక్కడ దొంగతనం జరిగితే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అంతేగాని ఇక మనం అనుకున్నది వచ్చింది కదా అని మనం మలుసుక పండేది ఏముండదు. మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం అట్లా. సో మీ ఇన్ని 2 వాల్యూమ్స్ వచ్చాయి మీ కవితలు. ఓకే, మీకు బాగా నచ్చిన ఒక కవిత వినిపిస్తారా? ఆ ఒక్క కవిత చదివితే అన్నవరం దేవేందర్ యొక్క ప్రతిభ, ఆయన ఆలోచన విధానం, ఆయన అనుభూతులు అట్లా చెప్పలేము, కష్టం. అట్లా నాకు అన్ని అనుభూతులు అన్నీ ఉంటాయి. దాన్ని అంతా కలిసి సారంగా ఒక కవితలో జపించడం కష్టం. మీలాంటి విమర్శకులు దాన్ని ఎత్తిపట్టి చూస్తే మీకు తెలుస్తుంది, కానీ మాకు తెలియదు. నేను ఇప్పటికీ దాదాపు 1000 పేజీలు రాసిన. అంటే ఇంకో కవితా సంపుటి వచ్చే నెలలో ఆవిష్కరణ ఉన్నది. 1300 పేజీల కవిత్వం రాస్తుంటా. అందులో నన్ను గుర్తుపట్టేది ఇది అనేది ఒక పాయింట్ ఆఫ్ అంటే చెప్పలేము. అట్లా నేను కాదు, ఎవరు కూడా చెప్పలేరు. అది చూసేవాళ్ళు ఇది ఈ సందర్భంలో ఉద్యమానికి ప్రతీక ఇది పనిచేస్తుంది, కుటుంబానికి, ప్రేమకు, ఊరికి అనేది ఏదన్నా మనం వ్యక్తం చేయొచ్చు. కానీ ఒక్కటి చెప్పడం అట్లా. మీకు నచ్చిన కవిత ఒకటి వినిపించండి, మీ మనసుకు దగ్గరగా ఉన్న కవిత. అన్నీ అనకండి. నేను నచ్చిన కవిత ఒకటి చెప్పండి. నచ్చిన కవిత ఒకటి. అన్ని నచ్చుతాయి, మీకోసం ఒకటి వినిపిస్తాను. నా కోసం ఒకటి వినిపించండి. ఇప్పటికి నా మనసు మీరు గ్రహించారు కాబట్టి నా మనసు మెచ్చే కవిత వినిపించండి. చేదుకున్నంత ఆనందం, ఆనందాన్ని చేదుకోవడం. అక్షరాలు ఏర్చి కూర్చి పదాలుగా పొందించి తీగలు తీగలుగా అల్లుకపోతే కవనాల పువ్వులు కైత్వానందాలు. కవనాల పువ్వులు కైత్వానందాలు. ఉడుకుడుకు బువ్వ పాలకూర పప్పు నేతి ఒట్టు కలిపి మయ్య మయ్య దంచుతే కడుపు నిండిన నాలుకకు జివ్వానందం. అది మయ్య మయ్య దంచితే కడుపు నిండిన నాలుకకు జివ్వానందం. మనసులు కలిసిన సోపతిగాళ్లతో తెల్లందాకా తేట తెల్లంగా ముచ్చట్ల జల్లు, అది ఎదనిండిన మురిపాల స్నేహానందం. ఎగిలివారంగా మైదానమంతా నడిచి నడిచి శ్వాస మీద ధ్యాసతో ధ్యానిస్తే హృదయమంతా నిండుకున్న యోగానందం. మనమరాలు ఉరికొచ్చి గావురంగా తాత ఓ తాత అని పిలిస్తే అది ముద్దు ముద్దుల పులకరింతల ఆనందం. ఎండపొడకు పొలం ఒడ్ల మీద అటు ఇటు తిరుక్కుంటా వరిని పలకరిస్తే ఆ ఉదయం కండ్ల పండుగ ఆనందం. వరిని చూస్తే కండ్ల పండుగ ఆనందం. పూతకచ్చిన మామిడి పండ్లల్లా మామిన్లల్లా పిట్టకూతల మధ్యన పెయ్యికి తాకే సలసల్లని గాడుపు మనసంతా మామిడి తోటై కమ్మని నాసికానందం. చెమట కక్కంగా గుట్ట మీదికెక్కి చుట్టువార మొగులు మించి నిగారానుగా చూస్తే అబ్బో అదొక అబ్బరకొండ ఆనందం. అంటే గుట్ట ఎక్కడం ఆనందం. ఆనందం పొందినంత సంబరం. జీవితం లోతుల్లోకి తొంగి తొంగి చూస్తే బొక్కెన్ల కొద్దీ చేదుకున్నంత పరమానందం. అది ఇక్కడ కనిపించారు అన్నవరం దేవేందర్. చేదుకున్నంత అన్నవరం దేవేందర్ జీవితం మొత్తం కనిపించింది. ఆనందాన్ని పొందడం ఎట్లా అనేది, ఆనందం పొందడం ఎట్లా, మీకు స్నేహితులతో ఎలా గడిపేవారు, మీ తోటలో ఎలా ఫీల్ అయ్యేవారు, సో మొత్తం మీ లైఫ్ కనిపించింది. సో నాకు ఇంకొక సందేహం ఏంటంటే, అంటే అడగాల్సిన ప్రశ్న, ఈ పుస్తకాలు కవితల పుస్తకాల సంకలనంలో మొత్తము కంప్లీట్ వర్క్స్లో బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి, భావస్పూర్వకంగా ఉన్నాయి, మీ కవితకి తగ్గట్టున్నాయి.
ఆ బొమ్మలు వేసిన వారు వాటి నేపథ్యం వివరిస్తారు. బొమ్మలు వేసింది మా తమ్ముడు శ్రీనివాస్, అన్నవరం శ్రీనివాస్. మేము నలుగురము. నా తర్వాత మా పెద్ద చెల్లె నాంపల్లి సుజాత, తను కూడా కవిత్వం రాస్తుంది. అవును, తర్వాత మీ చెల్లెలని తెలియదు కానీ పేరు తెలుసు. పేరు తెలుసా. ఆ తర్వాత మణిమాల రెండో చెల్లె, నేను పెద్ద. తర్వాత శ్రీనివాస్, మా శ్రీనివాస్ బొమ్మలు వేస్తాడు. మా ఇంట్లో మా శ్రీనివాస్కు బొమ్మలు వస్తే మాకు కవిత్వాలు వచ్చినాయి. సో మీరు అక్షరాల బొమ్మలు వేస్తున్నారు? అక్షరాల బొమ్మలు వేస్తున్నాం. ఇప్పుడు చూపించారుగా మా చిత్రాలు. మా నాన్న ఉపాధ్యాయుడు ప్లస్ చిత్రకారుడు కూడా. బొమ్మలు వేయడము, బోర్డ్స్ రాయడము, తర్వాత అట్లాంటివి వచ్చేది. నేను కూడా చిత్రాలు వేయడం, అందంగా అక్షరాలు రాయడం నాకు కూడా అలవాటే. నేను చదువుకున్నప్పుడు క్లాస్ రూమ్లో అందరి బుక్స్ మీద నేనే మొదటి పేరు రాసి ఆటలు వేసిన తర్వాత. అయితే మా శ్రీనివాస్ బొమ్మల మీద బాగా ఇంట్రెస్ట్ చూపి వాటి ఢిల్లీలో, హైదరాబాద్లో ప్రదర్శన చేసిండు. చాలా పత్రికలకు, పుస్తకాలకు, చాలా దాదాపు 500-600 పుస్తకాలకు ముఖ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ ముఖ చిత్రం కూడా అబ్బాయి చేసిందేనా? ఆ ముఖ చిత్రం కాదు, అదేమో అది ఫోటోను అట్లా చేసింది. ఈ ముఖ చిత్రం బువ్వకొండది ఎవరేశారు? అన్ని చాలా బాగుంటుంది. బువ్వకొండది కూడా అతనే. తొవ్వ అనేది మొదటి పుస్తకము, దానికేమో అక్బర్ వేసిండు. ఆ తర్వాత మిగతా అన్ని పుస్తకాలకు మీ తమ్ముడు వేసిండు. ఆ తర్వాత బుడ్డ వర్గాల నాణీలకు లోపల వేయడం జరిగింది. అన్ని పుస్తకాలకు లోపల కూడా కొన్ని బొమ్మలు వేయడం జరిగింది. దీనిలో కూడా లోపల ఇక్కడ బొమ్మలు చూశాను, కవితలకు తగ్గ బొమ్మలు అందులో ఉంటాయి. అప్పుడు ఆ సందర్భంలో ఆ పుస్తకంలో వచ్చిన బొమ్మలన్నీ మళ్ళీ ఇంట్లో వచ్చినాయన్నట. అట్లా చిత్రరంగంలో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం కూడా వచ్చింది మా శ్రీనివాస్కు. డైలీ పెయింటింగ్స్ హాబీగా చేస్తుంటారు. అట్లా మేము ఒకరు కలము, ఒకరు అట్లా కొంచెం ఇద్దరు. అట్లా అదే మీ బలము. సో మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? ఇప్పుడు ఒక కవితా సంపుటి ఒక నెలలో వస్తుందన్నారు, ఇంకా తర్వాత వచ్చే నెలలో 17 నాడు ఒక పుస్తకం ఆవిష్కరణ అవుతుంది, పోయిటరీ. 22 నుంచి 25 దాకా రాసిన పోయిటరీ. ఆ తర్వాత కంటిన్యూ ఇంకా వేరే ప్రణాళిక, లక్ష్యం అనేది ఏదో ఎక్కడికో పోయి ఆడ ఉండడం అనే లక్ష్యాలు ఏముండేవి. మనం రాయడం అంతే, రాయడం మించింది తప్ప లక్ష్యాలు ఏమి లేవు. కవిత్వం అనుభూతి చెందినప్పుడు, అవసరమైనప్పుడు కవిత్వం రాసుకుంటూ పోవడం తప్ప ఇంకా వేరే ఇంకేముంటాయి? కవికి అంతగానే ఏముండే అని నేను అనుకుంటాను. స్వర్ణవరం దేవేందర్ గారు, మీతో నిజానికి మనం మీ కవితా ప్రపంచాన్ని విహంగ వీక్షణ మాత్రమే చేశాము, ఇంకా లోతుల్లోకి వెళ్ళి చర్చించలేదు మనము. సో భవిష్యత్తులో మళ్ళీ మనం కలిసినప్పుడు ఇంకా తీరిగ్గా మొత్తం మీ కవితల లోతుల్లోకి వెళ్ళి చర్చిద్దాము, ఇంకా సారాన్ని గ్రహిద్దామని అనుకుందాము. ఈలోగా మీరు నిరంతరము విచిత్రమైన అనుభూతులు పొందుతూ వాటిని మీ పదాల్లో, అక్షరాల్లో బంధించి ప్రపంచానికి ప్రదర్శించాలని, వాటిని చదివి మేము ఆనందించాలని ఆశిస్తున్నాము. మీ సమయం తీసుకుని మాతో ఈ చిరు సంభాషణలో చాలా ఆనందంగా, సంతోషంగా, నవ్వుకుంటూ, తుల్లుకుంటూ మనం మాట్లాడుకున్నందుకు బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అసలు మీరే మాకు సమయం ఇవ్వడం చాలా గౌరవంగానే ఉన్నది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ల క్రితమే నన్ను ఇదివరకు అదేంటిది ఛానల్, అది సృజనస్వరం సృజనస్వరంలో ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సంభాషణ చేయడం చాలా సంతోషం. కోవెల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈనాటి సంభాషణ కార్యక్రమం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం. కస్తూరి మురళీకృష్ణ.